మనము అపోస్తలుల సిద్ధాంతములను నేర్చుకుంటూ ఉన్నాం. అంతిమంగా వారు ఎలా జీవించాలి అని బోధించినారో, అలా జీవించిన వారు మాత్రమే క్రీస్తు యేసు యొక్క మహిమను పొందగలరు. వారు బోధించిన జీవితాన్ని సంఘములో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, వారు ఎంతటి వారైనా, అనగా సంఘములో పురుషులైనా స్త్రీలైనా, యవ్వనస్తులైనా, అలాగుననే సువార్తికులైన బోధకులైన వాళ్ళెవరైనా, వాళ్ళెంతటి వారైనా క్రీస్తు యొక్క మహిమను పొందరు. కాబట్టి క్రైస్తవ జీవితంలో క్రీస్తు యేసు యొక్క మహిమ అత్యంత విలువైనది. దేవుడు ఈ క్రైస్తవ జీవితాన్ని ఇవ్వడానికి గల కారణము క్రీస్తు యొక్క మహిమను పొందడానికి. క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఇవ్వబడినటువంటి ఈ జీవితాన్ని క్రీస్తు మహిమను పొందడానికి జీవించని పక్షములో క్రీస్తు మహిమను పొందరు. క్రీస్తు మహిమను పొందకపోతే నిన్ను నీవు నిర్లక్ష్యం చేసినట్లు. దేవుడు క్రీస్తు యేసు యొక్క మహిమను పొందడానికి సంఘములో ఉంచిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేసినట్లు, ప్రభువునే నిర్లక్ష్యం చేసినట్లు, తండ్రి అయిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్లు, వారిని నిర్లక్ష్యం చేసి వారి చేత మనం ఏమి పొందగలము? వారు మనల్ని నిర్లక్ష్యం చేస్తారు. నిన్ను రక్షించడానికి నీ కొరకు మరణించిన క్రీస్తు యేసు నిన్ను తన శరీరములో అవయవముగా చేర్చుకున్నటువంటి క్రీస్తు యేసు ఆయనను నీవు నిర్లక్ష్యం చేస్తే, తీర్పు దినము నాడు ఆయన నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు, నన్ను నిర్లక్ష్యం చేస్తాడు. నీకు క్రొత్త జన్మనిచ్చి, పాపక్షమాపణనిచ్చి, రక్షణనిచ్చి, పరిశుద్ధాత్మ వరమునిచ్చి, నీతిమంతుడుగా తీర్చి, నిన్ను తన కుమారుని యొక్క సంఘములోనికి ప్రవేశపెట్టిన తండ్రి అయిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే, ఆయన నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు, నన్ను నిర్లక్ష్యం చేస్తాడు. మనుషులు ఎవరైనా మనల్ని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది ఏం లేదు, కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే మనకు భవిష్యత్తే ఉండదన్నమాట. భవిష్యత్తు ఉండదు. మనము శరీరంలో ఎంతో కాలం నివసించే పరిస్థితులు లేవు. ఒక 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అలా నివసించే అవకాశాన్ని దేవుడు మనకివ్వల. 70-80 సంవత్సరాలలో శరీరంలో నుంచి మనం వెళ్ళిపోయే విధంగా అలా ప్లాన్ చేసినాడు దేవుడు శరీరాన్ని. కనుక శరీరము ఒక 50 సంవత్సరాలకు పైబడితే అది సరిగ్గా సహకరించదన్నమాట. 60 ఏళ్ల వయసు వస్తే శరీరము ఆ వ్యక్తి మీద మొరాయిస్తుందన్నమాట. 70 ఏళ్ల వయసు వస్తే ఇక నన్నెందుకు బాధ పెడతావని శరీరం తెలియజేస్తుంది. 70 ఏళ్ళు దాటిన తర్వాత నేను ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలని శరీరం ఆలోచన చేస్తుంది. దాని తత్వం మారిపోతుందండి. అలాగున దేవుడు శరీరాన్ని అటు ఏర్పరిచినాడు. అందువల్ల కీర్తనకారుడు అంటాడు 90వ కీర్తన 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును, అయినను దాని వైభవము ఆయాసము దుఃఖము. 80 ఏళ్ల వయసు శరీరానికి వస్తే ఇంకా బ్రతకాలి అన్న కాంక్ష ఉండదు.
ఆ కాంక్ష చచ్చిపోద్ది అనమాట. ఎందువల్లంటే యవ్వన వయస్సులో ఉన్న నీవు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది నాకు. ఎంత త్రాగినా త్రాగాలి అని అనిపిస్తుంది అనమాట. కానీ ఆ వయసు వస్తే తినాలి అని అనిపించదు, త్రాగాలి అని అనిపించదు అనమాట. నీ శరీరం ఆహారాన్ని ద్వేషిస్తుంది, నీ శరీరము పానీయములను కూడా ద్వేషించేస్తుంది. తిన బుద్ధి కాదు, తినాలని అనిపించదు. నీవు తిన్న శరీరము దాన్ని తట్టుకోలేదన్నమాట. అది అజీర్ణం అవడం. ఆ ఆహారం వల్ల శరీరానికి చిన్న చిన్న ఇబ్బందులు కలగదు. అందువలన శరీరాన్ని దేవుడు ఎలా డిజైన్ చేసినాడు అంటే 70 ఏళ్ల తర్వాత ఆ శరీరము తిరిగి చనిపోవాలి. ఫిబ్రి 9:27 మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను అని ఒక నియమాన్ని దేవుడు పెట్టినాడు. అందువలన శరీరంలో ఎంతో కాలం ఉండలేము. 70 సంవత్సరాలు బ్రతకడం ధన్యత, 80 సంవత్సరాలు బ్రతకడం మరింత ధన్యత. అయినా 80 సంవత్సరాలు బ్రతికినా చనిపోవాలి, 30 ఏళ్లలోనూ చనిపోవాలి. ఏ వయసులోనైనా మరణము మన వెంట నీడ ఉన్నట్టుగా మరణం మనల్ని వెంటాడుతూ ఉందన్నమాట. నీడ వలె మనల్ని మరణం వెంటాడుతుంది. ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రతి క్షణము మనల్ని వెంటాడుతూ ఉన్న మరణం నుండి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకొని అలా బ్రతుకుతూ పోతున్నాం అన్నమాట. ఏదేమైనా మరణము శరీరానికి రావడం తథ్యం. అది మరణిస్తుంది. మరణించిన తర్వాత మరుక్షణము నీవు ఆ శరీరంలో ఉండబావు, నేను ఉండబావు. అది వరకు ఏ కుటుంబంలో నేను అని అనుకుంటున్నావు, ఆ కుటుంబంలో ఉన్న సభ్యత్వము రద్దయిపోద్ది అనమాట. అక్కడ ఉన్న ఆ సభ్యత్వము రద్దయిపోతే ఆ కుటుంబ సభ్యుడు కానే కావు. నిన్ను క్రమంగా ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మర్చిపోతారు. నీవు ప్రేమించిన వ్యక్తులు, నీ ప్రేమను పొందిన వ్యక్తులు నిన్ను మర్చిపోతారు, నన్ను మర్చిపోతారు అన్నమాట. వారు మనల్ని మర్చిపోగా మనం ఎవరి మధ్యన ఉండాలి, మనం ఎవరితో ఉండాలి? శరీరంలో ఉన్నప్పుడు నేను అనాథను గాను, నాకు ఒక కుటుంబం ఉంది అనుకున్న మనము కుటుంబాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఎవరితో ఉండాలి, ఎవరి మధ్యన ఉండాలి? ఒకసారి మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఆలోచన ఏమి చేయకపోతే అసలేం అర్థమే కాదు. అందువలన మా మధ్య ఉన్న ఒక వ్యక్తి చనిపోయినాడు అని కొన్ని గంటలు దుఃఖిస్తారు. నేను సంవత్సరాలు దుఃఖించను. నేను సంవత్సరాలు తరబడి దుఃఖించను, కొన్ని గంటలు దుఃఖిస్తారు. ఎక్కువసేపు దుఃఖించిన కళ్ళల్లో నీళ్లు రావన్నమాట, అవి ఇంకిపోయి ఉంటాను. ఎక్కువసేపు ఏడ్చిన గొంతు బొంగురు పోతుంది అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అయినా ఆ కుటుంబంలో ఆ వ్యక్తి కోసం ఎక్కువ సమయం ఏడవలేరు, ఎక్కువ సమయము దుఃఖించలేరు, కన్నీళ్ళు పెట్టుకోలేరు. అది ఇంకిపోయింది, ఇది రాసిపోయింది, ఆగిపోయింది. ఏడవడం కూడా ఆగిపోద్ది, దుఃఖించడం కూడా ఆగిపోద్ది, క్రమంగా మర్చిపోతుంది. నిన్ను మర్చిపోయే కుటుంబంలో నీవున్నావు, నన్ను మర్చిపోయే కుటుంబంలో నేనున్నాను. కానీ మనల్ని మరవనటువంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళను మర్చిపోయే శరీరంలో మనం జీవించేస్తాం. మనల్ని మరవని వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు మనల్ని మరవరు అన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి. కీర్తనకారుడు ఇలా తెలియజేసినాడు. 8వ అధ్యాయం 3వ వచనం నుండి ఆయన చెప్పిన మాటలు చూడండి. నీవు కలుగజేసిన నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా
నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. కీర్తనకారుడు అలా సెలవిచ్చినాడు అన్నమాట. కాబట్టి యెహోవా దేవుడు అంటే మనల్ని కన్న మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు అనమాట. ఆయన మనల్ని పట్టించుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన్ని పట్టించుకోవడం వాళ్ళని అస్సలు మనం పట్టించుకోవడం లేదు. మనము వాళ్ళని పట్టించుకోవడమే లేదనమాట. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం నుంచి చూడండి. మనుషుడు ఏ పాటివాడు అతని ఘనపరచనేల, అతని మీద నీవు మనస్సు నిలుపునేల, ప్రతి పగలు నీవు అతని దర్శింపునేల, ప్రతి క్షణమున నీవు అతని శోధింపునేల. ఆయన ప్రతి దినము మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనం ఒక్క రోజు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవడం. ఏ కుటుంబంలో మనమున్నామో వాళ్ళే మనవాళ్ళు, వాళ్ళే మనవాళ్ళు, వాళ్ళే మనవాళ్ళని మనం మురిసిపోతూ ఉన్నాం. కానీ అసలైన వాళ్ళని మనము పట్టించుకోవడం. వాళ్ళు మనల్ని పట్టించుకుంటా ఉన్నారు. వారు మనల్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళు మనల్ని దర్శిస్తూ ఉన్నారు. నిన్ను దర్శించే నీ వాళ్ళను శరీరంలో ఉన్నప్పుడు నీవు పట్టించుకోకుండా జీవించేస్తే, నీవు శరీరాన్ని విడిచిన తర్వాత వాళ్ళు ఎలా నిన్ను పట్టించుకుంటారు, నన్ను పట్టించుకుంటారు. కనుక శరీరంలో జీవించే జీవిత కాలం తక్కువ, శరీరాన్ని విడిచిన తర్వాత జీవించే కాలము అది ఎక్కువ. శరీరంలో ఉన్నప్పుడే మనము క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి. శరీరాన్ని విడిచిన తర్వాత క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందలేము. క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుటకి ఆయన మనల్ని సంఘంతో చేర్చినాడు. మనిషి అంటే అంతా శరీరం కాదు, ఆత్మ. ఆత్మలమైనటువంటి మనము క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి. అలా కాకుండా పోతే భవిష్యత్తులో మనకి ఎవరుండారు? మనకి ఎవరుండరు. ఏ కుటుంబంలో నుంచి మనం వెళ్ళిపోతామో ఆ కుటుంబం మనది కాదు కదా. ఒక భార్య చనిపోతుంది, భర్త ఏమంటాడు ఆయన భర్త? నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది ఆమె అని అంటాడు. నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. ఓ భర్త చనిపోయినాడు, భార్య ఏమంటుంది? అదే డైలాగ్ అన్నమాట. ఆయన నన్ను అన్యాయం చేసేసినాడు, నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఎవరికి అన్యాయం చేసినారు? ఎవరిని మోసం చేసినారు? అసలు ఏం అర్థమే కాదు మనుషులు చెప్పుకునే మాట. చనిపోయినటువంటి వాని సమాచారం మనకు తెలిస్తే వాడు ఎంత మోసపోయినాడు, వాడు ఎంత అన్యాయం అయిపోయినాడు అని అలా అలా ఆలోచన చేయాలి. మా అమ్మ చనిపోయింది కదా, ఆమె గనక పరలోకం వెళ్ళగలిగితే అది ఒక ఆదరణ. ఆమె పరలోకం వెళ్ళడానికి శరీరంలో ఉన్నప్పుడు సిద్ధపడకుండా చనిపోయి ఉంటే మోసపోయింది ఎవరినైనా? మోసపోయిందండి. ఆమె అన్యాయం అయిపోయిందండి. అన్యాయం అయిపోయింది, మోసపోయిందండి. కానీ ఇక్కడేం చెప్తున్నారు? నా భర్త నన్ను మోసం చేసినాడు, నా భార్య నన్ను మోసం చేసింది, అన్యాయం చేసినాడు ఇక్కడ అనుకుంటున్నారు. ఆడ పోయినోడికి ఎంత అన్యాయం జరిగిపోయింది పాపం, ఆ పోయిన ఆమెకి ఎంత అన్యాయం జరిగిపోయింది పాపం. ఎవ్వరు ఆలోచన చేయరు. అలాగున మనం శరీరాన్ని విడిచిన తర్వాత మనం అన్యాయస్తులు అయిపోకూడదు. మనకు అన్యాయం జరగదు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరరు అన్నాడు. మనం అన్యాయస్తులు కాకూడదు. మనం శరీరాలను విడిచిన తర్వాత వారు మనల్ని చేర్చుకోవడానికి వీలుగా నిత్య నివాసాలలోనికి మనల్ని చేర్చుకునే విధంగా వారు మనల్ని ఆహ్వానించినట్లుగా క్రీస్తు యొక్క మహిమను మనము శరీరాన్ని విడిచేసరికి తీసుకొని వెళ్ళాలని. లేదంటే మనం మోసపోతాం, అన్యాయం అయిపోద్దండి. మన భవిష్యత్తు అన్యాయం అయిపోద్ది.
క్రీస్తు మహిమను పొందాలి. కనుక క్రీస్తు మహిమను ఎక్కడ పొందాలంటే సంఘంలోనే పొందాలి. సంఘానికి వెలుపల క్రీస్తు మహిమను పొందే అవకాశం లేదు. సంఘం అంటే ఏంది నాయనా? సంఘం అంటే ఏంది నాయనా? దేవుని రాజ్యం. క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుటకు దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ సంఘం. ఈ సందర్భం అక్కడ ఉన్నంత కాలము క్రీస్తు మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందాలి అని అంటే అక్కడ ఉన్న వ్యక్తులు ఎలా జీవించమని బోధించినారో అలాగున మనం జీవించాలి. కనుక అక్కడ ఉన్న వ్యక్తులు ఎలా జీవించాలని బోధించినారు, ప్రభువైన అపోస్తలులైన ఎలా జీవించాలని బోధించినారు, ఆ బోధను మనం అనుసరించాలి. అనుసరిస్తే క్రీస్తు యేసు మహిమను పొందుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం 30వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చివరి వచనం. అక్కడ అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ఆ మాటను చూడండి. అని అన్నారు, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున, ఎవరి పక్షాన? క్రీస్తు పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. కాబట్టి క్రీస్తు పక్షమున మనకు ఏమి అనుగ్రహించినాడు దేవుడు? సరేనా? క్రీస్తు పక్షమున శ్రమ పడేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు సంఘంలో మనకిచ్చింది. ఎప్పుడైనా నీ భార్య పక్షమున నీవు శ్రమలు అనుభవించినావా? ఎప్పుడైనా నీ భర్త పక్షమున నీవు శ్రమలు అనుభవించినావా? తాగుబోతోడు భర్త అయితే ఆ జీవితకాలం అంతా శ్రమలే కదా. ఒక వ్యభిచారి భర్త అయితే జీవితకాలం అంతా శ్రమలే కదా. ఒక నరహంతకుడు భర్త అయితే ఆమె జీవితకాలం అంతా శ్రమలే కదా. భర్త మంచివాడైతే ఆమెకి ఎంతో ఆనందం. భర్త గనక చెడ్డవాడైతే జీవితకాలం అంతా శ్రమలే ఆమె. వాడికి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. వాడిని ఎప్పుడు ఎవరు కొడతారో తెలియదు. వాడిని ఎప్పుడు ఎవరు తిడతారో తెలియదు. వాడి మీద ఎవరు ఎప్పుడు కేసు పెడతారో తెలియదు. ఎప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి జైల్లో వేస్తారో తెలియదు. అంతా టెన్షన్, అంతా టెన్షన్, అంతా టెన్షన్. వాడు కనుక వ్యభిచారి అయితే ఇది వేరే శ్రమ అన్నమాట. భర్త పక్షమున భార్యలు అనేక మంది శ్రమలు అనుభవిస్తారు. వాటన్నిటినీ దాచుకొని హృదయంలో మనసులో దాచేసుకొని దాని గురించి ఇతరులకు చెప్పకుండా భరించి భరించి భర్త భరించేవాడని అంటుంటాను నేను. కాదు కాదు, ఒక భార్య భరిస్తుంటుంది వాడిని. భార్య భరించి జీవితకాలం అంతా భరించి 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 అస్సలు సమాధానమే లేకుండా సంతోషమే లేకుండా జీవితాన్ని ముగించేస్తారు. ఒక భార్య చెడ్డదైతే ఆ భార్య పక్షాన వాడికి ఎన్ని శ్రమలు వస్తాయి? అనేక శ్రమలు. నీ బిడ్డలు మంచి వాళ్ళైతే పర్వాలేదు, వాళ్ళు గనక చెడ్డ వాళ్ళైతే వాళ్ళ వలన ఎన్ని శ్రమలు వస్తాయి. కనుక నీ భార్య వైపు నుంచి నీకు శ్రమ వస్తే ఆ శ్రమకి నాకు సంబంధం లేదని చాలు, చెప్పలేవు అన్నమాట. నీ భర్త వైపు నుంచి శ్రమలు వస్తే ఆ శ్రమలను నాకు సంబంధం లేదని చాలు ఒక భార్య. నీవు కన్న బిడ్డల నుంచి ఒక శ్రమలు వచ్చేస్తే మాకు సంబంధం లేదని తల్లిదండ్రులు అంటారు. అవి ఎన్ని బాధలైనా, అవి ఎన్ని శ్రమలైనా వాటిని వీళ్ళు భరిస్తారన్నమాట.
బిడ్డల కోసం అనేక శ్రమలు భరించి, భార్య కోసం అనేక శ్రమలు భరించి, భర్త కోసం అనేక శ్రమలు భరించి, ఆ కుటుంబంలో ఉన్నంత వరకు ఆ శ్రమలను భరించి, ఆయన కోసం ఈ శ్రమలు భరిస్తా, ఆమె కోసం ఈ శ్రమలు భరిస్తా, ఆ బిడ్డల కోసం మేము ఈ శ్రమలు భరిస్తాం. భరించి 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 చనిపోతారు. అలాగుననే క్రీస్తు పక్షమున సంఘములో ఉన్నటువంటి మనము ఈ శ్రమలను అనుభవించాలి. అలాగున తండ్రి అయిన దేవుడు మనలను సంఘంలో నియమించినాడు. క్రీస్తు యేసు యొక్క మహిమ అంత సులువుగా మనం సంపాదించుకోవడానికి వీలు పడదు. అలా సెట్ చేసినాడు దేవుడు. క్రీస్తు పక్షమున నీవు శ్రమలను అనుభవించాలి, సుఖాలను కాదు. మనిషి యొక్క శరీరానికి సుఖాలు పొందడం అలవాటు అన్నమాట. నేను చెప్తున్న ఈ మాటలు, మనిషి శరీరం ఎన్ని సుఖాలైనా అది ఆనందిస్తుంది శరీరం, కానీ దానికి శ్రమలు రాకూడదు. ఈ సుఖం అనేది మనసుకు సంబంధించింది అన్నమాట. ఒక చెడ్డ క్రియలో సుఖం ఉందన్నమాట. ఒక చెడ్డ క్రియ చేస్తే దాంట్లో ఒక సుఖం ఉందన్నమాట శరీరానికి. ఒక చెడ్డ మాటను మాట్లాడితే దానికి ఒక సుఖం ఉంది శరీరానికి. ఒక చెడ్డ మాటలను ఉచ్చరించేటప్పుడు చూడండి, ఆ నాలుకకు, ఆ పెదవులకు ఎంత సుఖమో, ఆ మనస్సుకు ఎంత సుఖమో. చెడ్డ క్రియలను శరీరం యొక్క అవయవాలు చేసేటప్పుడు ఆ శరీరానికి ఎంత సుఖమో. కనుక చెడ్డ మాటలు మాట్లాడేటువంటి నాలుక, పెదవులు మంచి మాటలు మాట్లాడదు. అలా మాట్లాడడం అనేది ఆ నాలుకకు, పెదవులకు శ్రమ అన్నమాట. చెడ్డ క్రియలు చేసేటువంటి అవయవాలు మంచి క్రియలు చెయ్యజాలవు. అలా మంచి క్రియలు చేయడం అనేది అవయవాలకు శ్రమ అన్నమాట. కనుక మనిషి తాను ఎంత మంచివాడుగా ఉండాలనుకున్నా, పురుషులైనా స్త్రీలైనా తాము ఎంత మంచి వాళ్ళుగా ఉండాలి అని అనుకున్నా, తమ శరీరానికి సంబంధించినటువంటి సుఖములు ఉన్నాయే, ఆ సుఖాలకు మరిగిపోయినారు. చిన్న వయసు నుంచి స్తోమతను బట్టి సుఖాలను శరీరానికి అందించి 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 శరీరాన్ని సుఖమయంగా మార్చేసినారు మనుషులు. అలాంటి సుఖమయమైనటువంటి శరీరాన్ని నేడు మనము కలిగి ఉన్నామన్న. నీ శరీరమేమో సుఖమయంగా ఉంది, ఉండాలనుకుంటా ఉంది. నీవేమో ప్రభు పక్షమున శ్రమలను అనుభవించడానికి దేవుడు నిన్ను ఏర్పరిచినాడు. కనుక ఇక్కడ శ్రమలు ఒకవైపున, సుఖములు ఒకవైపున, మధ్యలో నీవు సుఖాలను పొందడానికి ఆసక్తిని చూపిస్తావా, ప్రభువుతో కలిసి ప్రభు పక్షమున శ్రమలను అనుభవించడానికి ఆసక్తి కనిపిస్తావు, అగుపరుస్తావు? నీవు ఎలాంటి ఆసక్తిని కలిగి ఆయన సుఖాలు ప్రతి మాట్లాడేది సుఖమే. కొన్నిసార్లు ఆలోచన చేసేది కూడా సుఖంగా ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు కొన్ని క్రియలు చేస్తే సుఖం అన్నమాట. మనం తిన్నప్పుడు నాలుకకు సుఖం, ఒక కొవ్వు ముక్కను నవిలేటప్పుడు పంటికి సుఖం, ఒక దృశ్యాన్ని చూసేటప్పుడు కళ్ళకు సుఖం. ఈ సుఖాన్ని కలిగించేది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. చెడ్డ దాని వల్ల నువ్వు సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నావంటే నీ శరీరం చెడుకు అలవాటు అయిపోయింది. చెడును మాట్లాడి, చెడును చూసి, చెడ్డ క్రియలు చేసి నీ శరీరం సుఖంగా ఉందన్న. శరీర సంబంధమైన సుఖాన్ని పొందేటువంటి వారు ఎవరైనా దేవుని ప్రేమించరు, శరీరాన్ని ప్రేమిస్తారు. పౌలు తిమోతికి రాసిన పత్రిక, ఈ పత్రికలో ఆయన సెలవిచ్చినటువంటి ఈ మాటలు చూడండి. 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం అని అన్నాడు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించు. ఎక్కడ చెప్పినాడు? సంఘంలో చెప్పినాడు ఆయన. సంఘానికి వెలుపల ఉన్నవారిని గురించి చెప్పాల, సంఘంలో ఉన్నవారిని గురించి చెప్పినాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము.
కాబట్టి అపాయకరమైన కాలాలు వస్తాయి సంఘంలో ఉన్న వ్యక్తులకి. సంఘములో ఉన్న వ్యక్తులు ద్రోహులు అవుతారు, మూర్ఖులు అవుతారు, గర్వాంధులు అవుతారు, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తారు. సంఘములో సహితము సుఖాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులు ఉన్నారు. నీవు సుఖమును ప్రేమించేవాడవైతే, పురుషులైనా స్త్రీలైనా సంఘములో సుఖమును ప్రేమించేటువంటి వారైతే, క్రీస్తు పక్షమున నీవు ఎన్నటికి నీ శ్రమను అనుభవించలేవు అన్నమాట. అనుభవించవు. క్రీస్తు క్రీస్తు పక్షమున మనం శ్రమలు అనుభవించడానికి దేవుడు మనల్ని నియమించినాడు. క్రీస్తు యేసు ఆయన ఎలా జీవించినాడు అన్నది మనం గనక తెలుసుకొని కోరితే, పేతురు తన మొదటి పత్రికలో ఆయన చెప్పిన ఈ మాటలు చూడండి. మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో పేతురు ఇలా అన్నాడు, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని అని అన్నాడు. సంఘములో వాళ్ళు ముగ్గురున్నారు పెద్దలు, పేతురు, యోహాను, యాకోబు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షి అంటే క్రీస్తు శ్రమ పడినాడు అనడానికి సాక్ష్యం ఎవరు? ఎవరు ఆ పేతురు? ఎవరు ఈ పేతురు? ఎవరు? ఓకే, అపోస్తలుడైన పేతురు. మరొక ప్రశ్న, ఎవరు ఈ పేతురు? క్రీస్తును ప్రేమించినటువంటి శిష్యుడు. 12 మంది శిష్యులలో క్రీస్తును ప్రేమించినటువంటి శిష్యుడు ఈయనే. మిగిలిన వారు ప్రేమించలేదని కాదు, క్రీస్తును ప్రేమించినటువంటి శిష్యుడు ఈయన అన్నమాట. యోహాను సువార్త చివరి అధ్యాయములు అక్కడ చూడండి, ప్రభువు పేతురుతో మాట్లాడిన ఆ సంభాషణ ఎంత బాగుందో చూడండి. ఇలా అన్నాడు ఆయన, చూడండి, ఆయన 15వ వచనంలో, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎవరికంటే? తక్కిన శిష్యుల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఇచ్చిన సమాధానం ఏంది? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని. మిగిలిన శిష్యులు ఎరుగుదురు అన్నాడా? కాదు కాదు, నీవే ఎరుగుదు. ఈ శిష్యులకు అందరికీ తెలుసు నేను వాళ్ళకంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అట్టనలా, వీళ్ళకంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని నీకే తెలుసు అని ఏమన్నాడు ఆయన 16వ వచనంలో. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు. 17వ వచనం, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుతున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, అంటే నన్ను కూడా ఎరిగి ఉండవు నీవు, నా మనస్సు కూడా నీకు తెలుసు, నా హృదయం కూడా నీకు తెలుసు, నా హృదయంలో ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందో కూడా నీకు తెలుసు, నీవు సమస్తమును ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని అంత చెప్పినాడు అన్నమాట. కనుక యేసు ప్రభువుని ప్రేమించినటువంటి ఒక వ్యక్తి పేతురు. యేసు ప్రభువును ప్రేమించినటువంటి వ్యక్తి అయిన పేతురు ఇచ్చిన సాక్ష్యం ఏదంటే, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని అని అన్నాడు. అంటే క్రీస్తు శరీరం అందు సుఖపడ్డాడా, శ్రమలను అనుభవించినాడా? ఆయన శరీరంలో సుఖపడలా, ఆయన శ్రమలో అనుభవించినాడు. అందువలన క్రీస్తుతో కలిసి శ్రమలను అనుభవించేటువంటి ఈ గొప్ప ఆశీర్వాదమును తండ్రి అయిన దేవుడు సంఘములో మన కోసం ఉంచినాడు అన్నమాట. శ్రమలను అనుభవించడం, క్రీస్తుతో కలిసి శ్రమలను అనుభవించడం.
కానీ ఆయన ఈ శ్రమలు ఎందుకు అనుభవించాలా? శ్రమలను ఎందుకు అనుభవించాలి? ఏనా? అంటే శ్రమలను అనుభవించడం వలన శ్రమలను అనుభవించే వారికి కలిగే మేలేంది? హెబ్రీ 5వ అధ్యాయము 7, 8 వచనాలు చూడండి. నేను హెబ్రీ 5, 7, 8 వచనాలలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. విధేయత అనేది ఎవరి స్వభావం? ఆయన దైవ స్వభావం. అది విధేయత అనున్నది దైవ స్వభావం. విధేయతను ఈయనేం చేసినాడు? నేర్చుకోవడానికి ఏం పొందినాడు ఆయన? శ్రమలలో విధేయత అనేటువంటి ఒక స్వభావం వస్తుంది. విధేయత, అవిధేయత. ఒక కుమారుడైన ఒక కుమార్తె అయిన తన తండ్రి పట్ల అవిధేయులైతే, నేను మళ్ళీ చెప్తున్నా, ఒక కుమారుడైనా ఒక కుమార్తె అయినా తన తండ్రి పట్ల అవిధేయులైతే ప్రతిరోజు ఆ తండ్రికి అవమానమే. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంది చేయరు, ఆయన చెప్పిన మాటలు కూడా వినరు అన్నమాట. అవిధేయులు చెప్పిన మాటను వినరు, చెప్పిన పనిని చెయ్యరు అన్నమాట. అందువలన తాను చెప్పిన మాటను వినకపోయినా, తాను చెప్పిన పనిని చేయకపోయినా ఆ తండ్రిని ఏం చేసినట్లు వారు? అవమానించడం. అంటే ఒక దినము కాదు, 2 దినములు కాదు, ఆ తండ్రి ఆ బిడ్డలను ప్రేమిస్తున్నాడు, వారిని పోషిస్తున్నాడు, వారిని సంరక్షిస్తున్నాడు. కానీ వారు తండ్రి యొక్క మాట వినడంలా, తండ్రి చెప్పినటువంటి పనులను చేయడంలా అనేక సంవత్సరాలు ఆ తండ్రిని అవమానపరుస్తున్నారు. ఒక పిల్లలు తల్లిదండ్రులను అవమానపరచడానికి గల కారణం ఏంది? అవిధేయత అన్నమాట. నేను పిల్లలకి తండ్రి చెప్పిన పనిని చెయ్యాలని ఒక తల్లి నేర్పించాలి, తల్లి చెప్పిన పనిని చేయాలని ఒక తండ్రి నేర్పించాలి. అలా నేర్పిస్తే నీ భార్య నీ బిడ్డకు ఒక పని చెప్తే ఆ బిడ్డ చేయనప్పుడు నీవు నీ బిడ్డకు చెప్పాలి, అమ్మ చెప్పిన పనిని చెయ్యాలి. అలాగే ఒక తల్లి నాన్న చెప్పిన పనిని చెయ్యాలి, నాన్న మాట వినాలి, అమ్మ మాట వినాలి. దీన్ని నూరి పొయ్యాలి బిడ్డలకు. బిడ్డలు పని చేయనప్పుడు వాళ్ళని వత్తాసు వేసుకొని రాకూడదు. నాయన తండ్రి అయినా తల్లి అయినా వత్తాసు వేసుకొని వస్తే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు అవిధేయులు అవుతారన్నమాట. తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారు ఆశీర్వాదంగా ఉంటారా, శాపం పొందుతారా? వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. కనుక నీ బిడ్డ నీ భార్య మాట వినలేదా, నీవు ఆ బిడ్డకు నచ్చజెప్పు. నీ భార్యను హైలైట్ చేసి ఆ బిడ్డకు చూపించు. దానికి కూడా ఆ బిడ్డ రెస్పాండ్ అవ్వలేదా, ఇప్పుడేం చేయాలి నాయన? అమ్మ చెప్పిన మాట వినకపోతే నేను ఒప్పుకోను. ఎందుకోసము? అమ్మ చెప్పిన పని చేయకపోతే నేను ఒప్పుకోను అను. అప్పుడు బిడ్డలో ఏం ఏర్పడుతుంది? బిడ్డలో ఏం ఏర్పడుతుంది? భయం వస్తుంది అన్నమాట. భయానో తల్లి చెప్పిన పనిని బిడ్డ చేస్తూ ఉంటే, తండ్రి చెప్పిన పనిని బిడ్డ చేస్తూ ఉంటే, వారి మాటలను బిడ్డలు వింటూ ఉంటే వాళ్ళు విధేయులు అవుతారా, అవిధేయులు అవుతారా? వారు విధేయులైతే ఆ బిడ్డల మీద ఎనలేని ప్రేమను నాకు తెలియదు, ఎనలేని ప్రేమ చూపుతారన్నమాట. ఆ బిడ్డను చూడకుండా ఉండలేరు. ఆ బిడ్డకి ఏదైనా సమస్య ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉండలేరన్నమాట. ఆ బిడ్డ అభివృద్ధి కొరకు, ఆ బిడ్డ క్షేమం కొరకు, భవిష్యత్తులో ఆ బిడ్డ ఎంత బాగుండాలనో దాని కొరకు ఆ తల్లిదండ్రులు ప్రయాసపడతారనమాట.
ఆ బిడ్డల కొరకు ప్రాణాలు సైతం పెట్టేస్తాడు. తల్లిదండ్రులకు విధేయులైనటువంటి బిడ్డలు వారు చివరి వరకు క్షేమంగా ఉంటారు. తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి బిడ్డలు ఉండారే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వారి జీవితాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. చూడండి, యవ్వనస్తులు పట్ 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 అని రాలిపోతున్నారు. మన గాలివాన వచ్చింది, గాలివాన వస్తే మరుసటి రోజు సాయంత్రానికంతా కొల్లలుగా మామిడికాయలు చీపుకున్నాయన్నమాట. మామిడికాయలు చీపుగా వచ్చేస్తుంది. 10 రూపాయలు కాయ. ఇప్పుడు 10 రూపాయలకి 4 కాయలు ఇస్తామంటున్నారు, 5 కాయలు ఇస్తామంటున్నారు. కారణం ఏంది? ఏమి కారణం అంటే, ఒక్కసారి వర్షం పడి గాలి కొట్టింది, చెట్లలో ఉన్న కాయలన్నీ ఏమైపోయింది, అలా రాలిపోయింది. అవి రాలిపోయేసరికి చిప్పుకుపోతుందన్నమాట. అలాగున యవ్వనస్తులను చూడండి, మామిడి పిందెలు రాలిపోయినట్టు రాలిపోతుంది. అసలు కారణం, దాని వెనక ఉన్న ఆంతర్యం, కారణాలు ఎన్నో చెప్పొచ్చు. యాక్సిడెంట్ అయ్యింది అనొచ్చు, ఓకే. హార్ట్ అటాక్ వచ్చింది అనొచ్చు, ఓకే. టైఫాయిడ్ వచ్చేసింది, తెలుసుకోలేకపోయినారు, ఓకే. జాండిస్ వచ్చింది, కనుక్కోలేకపోయినారు, ఓకే. కారణాలు అనేకం కావచ్చు, మరణించడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఎందుకు మరణించినారు అనగా తల్లిదండ్రులకు అవిధేయులను. తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి బిడ్డలు క్షేమంగా ఉండరు, ఉండజాలరు అన్నమాట. తల్లిదండ్రులకు విధేయులైనటువంటి బిడ్డలు వాళ్ళు తల్లిదండ్రులను గౌరవిస్తారు, ప్రేమిస్తారు. తల్లి యొక్క మాటను, తండ్రి యొక్క మాటను వింటారు. నేను ఒక తండ్రి తల్లి, తల్లి అయినా పోబాకరా 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 అంటుంది అన్నమాట. కొత్తగా బైక్ నేర్చుకున్నాడు ఆయన, వెళ్ళబాకరా వెళ్ళబాకరా అంటున్నాడు. వాడు కొత్తగా నేర్చుకునేది కాకుండా ఇంకొకరిని వెనక్కి కూర్చోబెట్టుకొని బొయ్యని తీసుకొని పోయినాడు. తీసుకొని బస్సు వీల్ ఉండలో బ్యాక్ వీల్ కింద పెట్టేసి ఎవరి మాట వినలేదు. ఎంతోమంది తల్లిదండ్రుల మాట వినడం లేదు. అయినా వద్దంటే నీకేం తెలుసని బిడ్డలు ఉండాలి. కన్న వాళ్ళకి తెలీదా? కారణము అవిధేయత. కనుక ఏ బిడ్డలు అవిధేయులుగా ఉన్నారో వాళ్ళు ఎంత మాత్రం క్షేమంగా ఉండలేరు అన్నమాట. అలాగుననే దేవునికి అవిధేయులు ఉన్నారు, అలాగే దేవునికి విధేయులు కూడా ఉన్నారు. దేవునికి విధేయులుగా ఉన్నవారు అంటే ఒక తల్లికి విధేయులుగా ఉన్నటువంటి బిడ్డలు ఎన్ని శ్రమలైన పడుతున్నాయి. ఆ తల్లిదండ్రులు చెప్తే ఆ మాటలు నెరవేర్చడానికి ఎన్ని శ్రమలైనా పడతారు. అవిధేయులైనటువంటి పిల్లలు ఒక చీకు ప్రభుల్లా ఇలా తీసి అట్టు పెట్టంటే అది కూడా కష్టం అంటారు. అది కూడా నేను చేయలేను, అది నా వల్ల కాదు, నేను చేయలేను అంట. విధేయత చూపిస్తే అక్కడ ఎన్ని శ్రమలైనా పడతాయి. నీ భార్య పట్ల నీకు ప్రేమ ఉంటే ఎన్ని శ్రమలైనా పడతావు. నీ బిడ్డల పట్ల ప్రేమ ఉంటే ఎన్ని శ్రమలైనా పడతావు. నీ బిడ్డలకు నీ మీద ప్రేమ ఉంటే ఎన్ని శ్రమలైనా పడతారు. నీ మాట వింటారు, నీవు చెప్పింది చేస్తారు. నీ మాట వినడంలో, నువ్వు చెప్పింది చేయడంలో ఎన్ని శ్రమలైనా భరిస్తారు, భరించి ఆనందిస్తారు, దాన్ని చేసి ఆనందిస్తారు. సేమ్ యేసు ప్రభు ఎవరినైనా హెబ్రీ 5వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఏమన్నాడు? ఏమన్నాడు? హెబ్రీ 5:8 ఏమన్నాడు? ఏమన్నాడు ఆయన అక్కడ? హెబ్రీ 5:8 తాను, దాని ముందు చదవండి, ఆయన కుమారుడై ఉండి. ఏమంటాడు ఆయన? ఆయన ఎవరి కుమారుడు? ఆయన దేవుని కుమారుడు. ఎవరైనా దేవుడు ఎవరినైనా సర్వశక్తి కలిగిన వాడు ఆయన. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు అన్నమాట. ఆ సర్వశక్తి కలిగిన వాని కుమారుడు ఆయన. కుమారుడయ్యుండి ఏం పొందినాడు ఆయన? తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు ఆయన? అంటే భూమి మీదకు వచ్చి యేసుక్రీస్తు లాంటి వ్యక్తి కూడా ఒక స్వభావాన్ని
సమకూర్చుకున్నాడు, సంపాదించుకున్నాడు. భూమి మీదకే రాకపోతే విధేయత ఆయనలో కూడా ఉండేది కాదేమో. నేను మనం అట్లా అనకూడదు, కానీ అట్లా అనకూడదు తెగించి. కానీ భూమి మీదకు వచ్చి శ్రమలు అనుభవించడం వలన ఆయన పొందిన ఒక మంచి స్వభావం విధేయత. కనుక సంఘములో ఉన్నవారు దేవునికి మనం విధేయులుగా ఉన్నామా, అవిధేయులుగా ఉన్నామా? ఇంతగా ఈ శ్రమలు మనకు ఎందుకు అవసరము అనగా, నీవు దేవునికి విధేయుడు వగుటకు, విధేయురాలగుటకు ఈ శ్రమలు అత్యంత అవసరము. విధేయత అనున్నది దైవ స్వభావం. ఆ దైవ స్వభావము నీ వ్యక్తిత్వంలోనికి రావాలి అంటే ఖచ్చితంగా ఏం పొందాలి? శ్రమలను పొందాలి. అందువలన క్రీస్తు శరీరములో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు అనేక శ్రమలను ఆయన అనుభవించినాడు. శ్రమలు ఎవరి ద్వారా వచ్చింది ఆయనకి? ఎలా వచ్చింది శ్రమలు? యేసు ప్రభుకు శ్రమలు ఎలా వచ్చినాయి నాయన? శ్రమలు అంటే ఏంది నాయన? ప్రభు సువార్తను ప్రకటించగా వచ్చినాయి. ఎవరు వాళ్ళు ఆటంకపరిచింది? యూదులు. యూదులు ఎవరు? తనవాళ్ళు. ఆయన సువార్తను ప్రకటిస్తూ వెళ్ళగా ఆయన ఏమన్నారు అని వాళ్ళు కదా, నువ్వు దయ్యం పట్టినోడివి, నువ్వు బెయల్జెబూలువి, అంటే దయ్యములకు అధిపతి అని. యూదులు అంటే తన కుటుంబీకులు ఏమన్నారు? యేసు ప్రభు కుటుంబీకులు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెండ్రు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు? మతి చెలించిపోయింది, అంటే ఆయన పిచ్చోడు అని. నేను నా వాళ్ళు నన్ను పిచ్చోడంటే అది సుఖమా, శ్రమ? ఏనైనా శ్రమ. అది మనస్సుకు సంబంధించిన శ్రమ. దాన్ని మనం భరించలేము. యేసు ప్రభు కుటుంబీకులే ఆయన్ను మతి చెలించింది ఆయనకనండి. మతి చెలించిన వాడు ఎలా దయ్యాలు వెళ్ళగొడతాడు? మతి చెలించిన వాడు ఎలా స్వస్థతలు చేస్తాడు? మతి చెలించిన వాడు ఎలా చనిపోయిన వారిని సహితం బ్రతికిస్తాడు? మతి చెలించిన వాడు కుష్ఠరోగుల్ని ఎలా శుద్ధులుగా చేసినాడు? ఛాంద్ర రోగుల్ని ఎలా శుద్ధులుగా చేసినాడు? మతి చెలించిన వాడు ఇలాంటి క్రియలను చేయగలడా? మతి చెలించిన వాడు పరలోకపు మర్మములను ఎలా బోధించగలిగినాడు, ఎలా ప్రకటించగలిగినాడు? ఇవేవి వాళ్ళు ఆలోచన చేయకుండా ఆయన మతి చెలించింది అని కుటుంబీకులు స్టేట్మెంట్ ఇచ్చారు, సాక్ష్యం ఇచ్చారు. అలాగే యూదులందరూ కలుసుకొని ఆయన ఏమన్నారు? నీవు దయ్యం పట్టిన వాడువు, నీవు బెయల్జెబూలువు. కనుక ఆయన చేసిన పని చెడ్డదైతే ఆ చెడుని బట్టి వాళ్ళు హింసిస్తే, శ్రమ పడితే పర్వాలేదు. ఆయన చేసింది మంచి అయితే ఆ మంచిని వారు జీర్ణించుకోలేకుండా ఆయన్ను శ్రమ పెట్టినారు. అందువలన యేసు ప్రభువునకు శ్రమలు తన వారి వలన వచ్చిందన్నమాట. తన వారి వలనే వచ్చిందన్నమాట. అలాగుననే నేడు నీకు కూడా శ్రమలు రావాలి, నాకు కూడా శ్రమలు రావాలి. ఎవరి ద్వారా రావాలి? ఎవరి ద్వారా రావాలి నాయన శ్రమలో? మత్తయి సువార్తలో ప్రభువు చెప్పినటువంటి మాటలు చూడండి. ఆయన ఇలా చెప్పినాడు అన్నమాట. పదవ అధ్యాయము 35, 36 వచనాలు. ఇక్కడ ఒక మనుషునికిని, వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చును. 36వ వచనంలో ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు. మనకు శత్రువులు ఎవరేడా? ఇక్కడ చెప్పిన మాట ఇక్కడ ఏం చెప్పినాడు ఆయన? 36లో ఏమన్నాడు? ఇక్కడ నీకు శత్రువులు ఎవరు? చెప్పింది ఎవరు? యేసు ప్రభువు తన కుటుంబంలో
అంటే ఒకని కుటుంబంలో ఉన్నవారు వానికి శత్రువులు అన్నప్పుడు యేసు ప్రభు కుటుంబంలో ఉన్న వారికి యేసు ప్రభు ఏమైనాడు? వాళ్ళు శత్రువులు చూశారు. కనుక ఇక్కడ నీకు శత్రువులు ఎక్కడుండాలో? నీ కుటుంబంలో ఉండాలి. ప్రభువు యొక్క బోధన బట్టి శత్రువులు ఎక్కడ ఉండాలంటే కుటుంబంలో నంబర్ 1 కుటుంబంలో ఉండాలి. దాని అర్థమైంది? నీవు సువార్తను ప్రకటిస్తావా? వాళ్ళు నిన్ను అడ్డుకోవాలి. వాళ్ళు నిన్ను అడ్డుకోవాలి. వాళ్ళు నిన్ను ఆటంకపరచాలి. కానీ ఎక్కడ నీవు ఎన్ని ఆటంకాలు వారి ద్వారా వచ్చినా, ఎన్ని అడ్డంకులు వారి ద్వారా వచ్చినా సువార్తను ప్రకటిస్తూనే ఉంటావు. నీవు చెయ్యకూడదు అనుకోని వాళ్ళు అంటారు. నువ్వు చేస్తూనే వెళ్ళిపోతా ఉన్నావు. వారికి నీకు మధ్యన ఏం పెరుగుతుంది ఈడ? శత్రుత్వం అన్నమాట. శత్రుత్వం పెరిగిపోతుంది. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు. కాబట్టి మనకు శత్రువులు ఏడుండాలంటాడు ఈయన? కుటుంబంలోనే ఉండాలి. నువ్వు ప్రేమించే నీ భార్య నీకు శత్రువు అవుతుందో, నీవు కన్న పిల్లలే నీకు శత్రువులు అవుతారు, నీ అన్నదమ్ముళ్ళు నీకు శత్రువులు అవుతారు, నీకు అక్క చెల్లెండ్రు శత్రువులు అవుతారు. ఎవరు నీకు శత్రువులు అవుతారు, కానీ శత్రువులు మాత్రం ఉండాలన్నమాట. నీకు శత్రువులు ఉండాలి. ఆ శత్రువుల ద్వారా నీకేం రావాలి? శ్రమలు రావాలి. శ్రమలు రావాలి. వాడు నిన్ను అవమానకరంగా మాట్లాడాలి. నువ్వు ఒక మెంటలోడు అని అనాలన్నమాట. ఇప్పుడు నన్ను అనుకోండి, నేను నా శత్రువు నన్నేం చెప్పాలా? నన్నేం అనాలి ఆయన? వాడు ఒక బోధకుడా, వాడే పెద్ద బోధకుడు అంటే వాడు అని అనాలన్నమాట. వాడు ఒక పాస్ట్రా అని అనాలి. అన్నప్పుడు నాకేం కలుగుతుంది? శ్రమ అన్నమాట. నేనేదో ఎవరితో కాంప్రమైజ్ కాకుండా సువార్తను ప్రకటించుకుంటూ వెళుతూ ఉంటే వాడొక పాస్ట్రా అనే పదం ఒకటి వినబడితే ఇప్పుడు మనసుకి ఎట్టుంటుంది నాయన? దాన్ని భరించలేము అన్నమాట. ఆ పదాన్నే భరించలేము, జీర్ణించుకోలేము అన్నమాట. అయ్యో, నన్ను ఇలా మాట్లాడినారా, నన్ను ఇలా మాట్లాడినారా. అది ఎంత శ్రమో, ఎంత శ్రమో. ఆ శ్రమ వచ్చినప్పుడు మనిషి ఏమవుతాడు? కృంగిపోతాడు అనమాట. మనిషి కృంగిపోయినాడు వాడు. శ్రమను తట్టుకోలేక కృంగిపోయినాడు. ఏమవుతాడు ఇప్పుడు? కృంగిపోతే ఏమవుతాడు ఆయన? డ్రాప్ అయిపోతాడు. దేని నుంచి డ్రాప్ అవుతాడు? సువార్తను ప్రకటించుకున్న డ్రాప్ అయిపోయి. ఎందుకు వచ్చిన కారణం? ఈ రూట్లో పోతే మనకు అనేక సమస్యలు ఇవి మనం భరించాలి. ఏరుగు ఇల్లు ఒక ఆయన హిందువుడు. ఒకరోజు మా నాన్నగారు రోజు బైబిల్ చదువుతుంటారన్నమాట. ఆయన వచ్చినాడు ఒకరోజు, బాగా మాట్లాడతారు మా నాయన. నాకు కూడా ఒక బైబిల్ ఏమి చదువుతాము. ఈయన ఒక బైబిల్ ఒకటి ఇచ్చినాడు, న్యూ టెస్టిమెంట్ ఒకటి ఇచ్చినాడు అన్నమాట. ఆయన ప్రతిరోజు చదివేది నన్ను బైబిల్ చదువుతున్నాడు. న్యూ టెస్టిమెంట్ ప్రతిరోజు చదువుతున్నాడు. వారమైంది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, 4 వారాలు అయింది. ఒకరోజు బైబిల్ తీసుకొచ్చి, అయ్యా ఇదిగో నీ బైబిల్ అని. ఏమని అడిగినాడు. మనం తీసుకున్నావు, చదవాలని తీసుకున్నావు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నావు అని అడిగి. ఆయన అంటాడు, అయ్యా దీన్ని చదవడానికి ప్రారంభించిన ఆ దినం నుండి నాకు కష్టాలే. ఇది నాకు కష్టాలే, నాకు బాధలే. అమ్మమ్మ ఇది నాకు వద్దయ్యా స్వామి, నువ్వు ఎట్ట చదువుతున్నావు దీన్ని అంటాడు. నువ్వు రోజు చదువుతున్నావు, నువ్వు ఎట్ట చదువుతున్నావు దీన్ని, నా వల్ల గాలి దిందా అనేసి. అంటే శ్రమలు పడడం అనేది ఇష్టం ఉంది. సరే ఇచ్చేసినాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అంటే, తద్దిల్లు నాయన, తద్దిల్లు మగవాళ్ళని పిలుచుకొని ఇంట్లో పేకాట జరుపుతూ ఉన్నాడు ఆయన. ఒక గ్రూపు, 2 గ్రూపులు, 3 గ్రూపులు, 4 గ్రూపులు, 5, 10 గ్రూపులు పేకాడుతూ ఉన్నారన్నమాట. వాళ్ళు పేకాడడం వలన ఒకడు పేకాట ముగిచ్చేస్తే వాడికి వచ్చే లాభంలో వీనికి ఒక 5 రూపాయలు ఇవ్వాలి. ఒక గంటలో ఒక షో అయిపోయిందంటే గంటకి వీడికి 5 రూపాయలు. 10 గ్రూపులు కూర్చొని పేకాడుతున్నారు. గంటకి 50 రూపాయలు వస్తున్నది వీడికి. గంటకి అప్పుడైతే నా పెద్ద డబ్బునైనది. గంటకి 50 రూపాయలు. దినమంతా ఒక 5 మంది కానీ ఆడినారు, 5 గ్రూపులు కానీ కూర్చొని ఆడితే సాయంత్రానికంతా ఆయనకు 200, 300, 400, 500 వచ్చేస్తున్నారు. ఆయన కేలి విలాసం, ఆయన ఇంతంత కాదు ఆయన.
కాబట్టి అందులో సుఖం ఉంది అనమాట. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, అవసరాలు తీరతాయి. కానీ గ్రంథాన్ని చదివితే కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. నాకొద్దు ఈ గ్రంథం. చిన్నప్పుడు నేను ప్రత్యక్షంగా చూసినాను నేను. కాబట్టి ప్రతి మనిషి కూడా సంతోషాన్ని కోరుకుంటాడు, సుఖాన్ని కోరుకుంటాడు. కానీ తన వారి వలన శ్రమలు వస్తే మనిషి కృంగిపోతాడు. కృంగిపోయి డ్రాప్ అయిపోతాడు. ఈ పని నేను చేయనని. చాలామంది సేవకులు ఉన్నారు. చాలామంది సేవకులు ఈ రూట్లోకి వచ్చి ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతారు. ఆగిపోయి ఈ పని మేము చేయలేమని ఆగిపోయినారు చాలామంది అన్నారు. మరికొంతమంది ఈ పని చేస్తూ చేస్తూ వచ్చే శ్రమలను ఎదుర్కోలేకుండా వాళ్ళు ఏమవుతున్నారంటే పెళ్ళిళ్ళ పేరాయిలైపోతున్నారు. పాస్టరే పాస్టరే క్రైస్తవ అమ్మాయిని చూస్తాడు, క్రైస్తవ అబ్బాయిని చూస్తాడు. ఆ పక్క 10,000 ఈ పక్క 10,000 తీసుకొని పెళ్లి చేస్తాడు. సంవత్సరంలో ఒక 5 పెళ్లిళ్ళు జరిగితే ₹1,00,000. ఆదివారం చర్చికి వెళ్ళి ఆరాధన జరిగితే 100 కూడా రాదు ఆడ. 100 రాదు. వీనికి నేను సంవత్సరం పెడితే ఒక ₹1,00,000. ఇది గాన కొంచెం ఫేమస్ అయినాడంటే ఈ పక్క 20,000 ఇవ్వండి, మీరు 20,000 ఇవ్వండి. ఆయన బైబిల్ పక్కన పెట్టేస్తాడు. ఒక నోట్స్ ఒకటి ఉంటుంది, పెద్ద ఫైల్ ఒకటి ఉంటుంది. నేను ఫైల్లో కావాల్సిన ఫోటోలు, అబ్బాయి ఫోటోలు, అమ్మాయిల ఫోటోలు, అడ్రస్లతో సహా ఉంటుందండి. అవి తీసుకొని ఇంటింటికి తిరగడం అన్నమాట. హాస్టల్ చేసే పనులు. ఎందుకంటే ఈ శ్రమలు పడలేక, ఈ బాధలు పడలేక. ఒక పాస్టర్ అంటాడు, మీరు కూడా ఇలా చేయకూడదా సార్ అని నన్ను అడగండి. నాకు చెప్పాడు అనమాట. అది నా వల్ల కాని పని పో సార్ అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులో కుదురు. ఇది ప్రభు చెప్పిన మాట. ఇది ఆయనకే నెరవేరింది అనమాట. ఆయనలో నెరవేరింది అనమాట. అతని ప్రభు యొక్క ఇంటి వారే ఆయనకి శత్రువులైనది. ప్రభువు ఏ తప్పిదం చేసినాడని వాళ్ళు శత్రువులైనారు? కాదు కాదు. ఆయన వెళ్ళే ఆ మార్గం మంచి మార్గం. ఆ మంచి మార్గాన్ని తిరస్కరించినారనమాట. తిరస్కరించిన వాళ్ళు ఆయన శత్రువుగా చూసినారనమాట. ఆయనను శ్రమ పెట్టినారు. మాటల ద్వారా శ్రమ పెట్టినారు. క్రియల ద్వారా శ్రమ పెట్టినారనమాట. ఆ శ్రమలను ఆయన సహించినాడు. ఆయన భరించినాడు అనమాట. అందువలన సహనము, ఓర్పు, దీర్ఘశాంతము, విధేయత, ఒక్క శ్రమల వలన ఇన్ని మంచి స్వభావాలు వ్యక్తిత్వంలోనికి చేరతాయన్నమాట. కనుక సంఘములో ఉన్నటువంటి వారు ప్రభువు పక్షమున శ్రమలను అనుభవించేటువంటి ఈ గొప్ప ఆశీర్వాదమును తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ నేను చెప్పినటువంటి మాటలు చూడండి. ఇలా అన్నాడు, పౌలు శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించింది. పౌలు సేన కానీ విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. అపోస్తల కార్యములు 14:22. విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. అనేక శ్రమలను పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఆ వ్యక్తి పురుషుడైనా స్త్రీలైనా అనేక శ్రమలను అనుభవించి ఉండాలి. ప్రభువు పక్షము శ్రమలను అనుభవించకుండా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశం లేనేలేదు. కనుక నీవైనా నేనైనా పరలోక రాజ్యం వెళ్ళాలంటే క్రీస్తు యేసు యొక్క మహిమ మనలో ఉండాలి. క్రీస్తు మహిమను మనకు సమకూర్చే ఒక గొప్ప సాధనము శ్రమలు అన్నమాట. ప్రభు పక్షమున ఈ శ్రమలను అనుభవించడానికి మనము సంసిద్ధులమైతే శ్రమలలో సహితము తండ్రి అయిన దేవుడు మనల్ని ఆదరిస్తాడు. కనుక ప్రభు పక్షమున శ్రమలు అనుభవించాలంటే మొదట నీ కుటుంబంలో ఉన్నవారు నీకు శత్రువులు కావాలి.
నీ భార్యే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, ఎవరో నీకు శత్రువులు కావాలి కుటుంబం. అలాగే నీ సంఘములో సహితము నీకు శత్రువులు కావాలి. నిన్ను అడ్డుకునే నీ శత్రువులు నీవు ప్రేమించాలి. చూడండి ఇది ఎంత ఎట్టబెట్టినాడు దేవుడు దీన్ని. నిన్ను అడ్డుకునే నీ శత్రువులను నీవు ప్రేమించాలి సంఘం. కనుక నీవు ఒక గొప్ప వ్యక్తి కావాలంటే దేవుడు ఈ శ్రమలను సంఘంలో మన కోసం ఉంచినాడు. శ్రమలను అనుభవించేవారు అనగా క్రీస్తు పక్షమున, సొంత శ్రమలు కాదు. మనం ఏదో తప్పిదాలు చేసేసి దానికి వచ్చే శ్రమలు కాదు. సొంతంగా ఏదో తప్పిదాలు చేసి శ్రమలు పొందడం కాదు. క్రీస్తు పక్షమున శ్రమలు అనగా ఆయన సువార్తను ప్రకటించినాడు, ఆయన శ్రమలు వచ్చాయి. అలాగుననే నీవు సహితము సువార్తను ప్రకటించడానికి పొందే శ్రమలు. అలాగుననే క్రీస్తు యొక్క అడుగు జాడలలో నీవు నడుస్తూ ఉండగా, క్రీస్తు నీకు అగుపరిచిన మాదిరికరంగా నీవు మాట్లాడుతూ ఉండగా, నీ మాటలను ఎవరైనా తిరస్కరిస్తారు. క్రీస్తు నీకు అనుగ్రహించిన మాదిరికరమైన క్రియలను నీవు చేస్తూ ఉండగా, ఆ క్రియలను ఎవరైనా తిరస్కరిస్తారు. నీ మాటలను, నీ క్రియలను ఎవరైనా తిరస్కరించినప్పుడు అది నీకు శ్రమ అన్నమాట. కనుక సువార్తను ప్రకటించడము, క్రీస్తు పోలే మాట్లాడడము, క్రీస్తు పోలే నడుచుకోవడం, క్రియలు చేయడం, వీటి ద్వారా ఎవరైనా క్రీస్తును శ్రమపరిచిన విధంగా నిన్ను శ్రమ పెట్టినారా? నీకు శ్రమలు వచ్చేసి ఈ శ్రమలలో నీవు విశ్వాసముతో కొనసాగాలన్నమాట. నా ప్రభువుకు శ్రమలు వచ్చినాయి, నాకు కూడా శ్రమలు వస్తున్నాయి. నా ప్రభువు శ్రమలలో ఎలాగున ఆయన విధేయుడైనాడు, అలాగున నేను కూడా ఈ శ్రమలలో విధేయతను నా ఆత్మ సమకూర్చుకుంటాను. చూడండి ఆయన పేతురు తన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు తన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో ఇలా అన్నాడు: క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. అంటే క్రీస్తు యొక్క మనస్సు శ్రమపడేటువంటి మనస్సు, సుఖపడేటువంటి మనస్సు కాదు. మనం చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు కూడా మన శరీరానికి సుఖములను కలుగు చేసినాం అన్నమాట. కానీ క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. ఆయన శరీరానికి అనేక శ్రమలు వచ్చినాయి. కానీ మన శరీరాలకు సుఖాలను మనము చేరవేస్తూ ఉన్నాం అన్నమాట. ఈ శరీరానికి శ్రమ రాకూడదు. సుఖాలను అలవరిచినాము శరీరానికి. శరీరం సుఖమయంగా మారింది. సుఖమయంగా మారిన ఆ శరీరానికి ఎలాంటి సుఖాలు ఆ శరీరానికి ఇవ్వాలని మరింతగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎన్ని సుఖాలను శరీరానికి అందించినా కొత్త కొత్త సుఖాలను శరీరానికి పరిచయం చేయడానికి మనం ప్రయాసపడుతున్నాము. కానీ క్రీస్తు శరీరమందు శ్రమపడెను. నేను ఆయన ఏం తిన్నాడు? నేను యేసు ప్రభువా ఏం తిన్నాడు? ఆయన అది తినిందని ఎక్కడ రాసినారా? ఫలాది తిన్నాడని రాసినారా? నేను ఆయన ఏం తిన్నాడు బాబు? ఎలాంటి స్పెషల్ ఫుడ్ తిన్నాడు ఆయన? ఎక్కడ పడుకున్నాడు ఆయన? నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు, అని మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు. ఆహార విషయానికి వస్తే శిష్యులతో ఒక మాట చెప్పినాడు ఆయన: మీరు ఏ గ్రామానికైనా ఏ పట్టణానికైనా వెళితే ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో కానీ ఎవరు యోగ్యులు అని తెలుసుకొని ఆ ఇంట్లో ప్రవేశించండి. ప్రవేశిస్తూ ఆ ఇంటికి సమాధానం కలుగును గాక అని అన్నాను. వారు మీ ముందు ఏం పెడతారో దాన్ని తినడం. స్పెషల్గా అడగబోకండి, వారు మీ ముందు పెట్టిన దాన్ని తినండి. కాబట్టి ఈయనేం తిని ఉంటాడు ఆయన? ఆ ఒక్క మాటను బట్టి ఈయనేం తిని ఉంటాడు? స్పెషల్గా తినుంటాడా? ఏం లేదు. నేను ఒక మీటింగ్కి వెళ్ళిన, అక్కడ పెద్ద పాస్టర్ ఆయన వచ్చినాడు అనేసి నాటుకోడి కోసినారన్నమాట. నాటుకోడి కోసినారు, టేబుల్ మీల్స్ ఆయనకి వడ్డిస్తూ ఉండాను ఆయన ముక్కలు వేస్తున్నారు.
నాటుకోడి ముక్కలు పడతా ఉండే. ఆయన ఒక్కొక్క ముక్క తీసి పక్కన పెడతా ఉన్నాడు. అంటే ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి చేరవేస్తున్నాడు వాటి ప్లేట్‌లోనే, ఆకులోనే. అంతా చేరవేసిన తర్వాత ఆయన, "ఈ కోడికి గుండె లేదా? ఈ కోడికి గుండె లేదా?" అంటున్నాడు ఆయన. నాకు అర్థమైపోయింది. గుండె ఆయనకి పడలేదని అడుగుతున్నాడని. ఒకాయన, "అదేంటి సార్ గుండె ఎందుకుండదు సార్" అంటున్నాడు. మరి అమాయకుడా అని అనుకుంటున్నాను నేను. ఆయనకి పడలేదని అడుగుతున్నాడు ఏనంటే, అది వాడికి అర్థం కాదు. "సార్ కోడికి గుండె ఉంటది సార్. గుండె లేకుండా ఎట్ట బతుకుతది సార్" అంటాడు వాడు. కాదు కాదు. ఆయన అడిగేది దీనికి గుండె లేదా అంటే, ఇక్కడ లేదే ప్లేట్‌లని కదా! ప్లేట్‌లో లేదే అని కదా! అంటే ఇక్కడ అడిగి అడిగి తినేవాళ్ళుండాలి నాయన. అంటే ఒక స్పెషల్ కావాలి. ఇంకా స్పెషల్ కావాలి. ఇంకా స్పెషల్. మనం అరకు పోయినాం కదా! వాళ్ళేం పెట్టినారు మనకి? ఆ! వాళ్ళ ఇంట్లో ఉదయాన్నే పెట్టినారు ఏంది నాయన? రాగితో చేసినటువంటిది. దాన్ని మనం తినేసి వచ్చేసినాం నాయన. అరకులో ఉన్నటువంటి అతడు తిమోతి అనే వ్యక్తి, ఈయనున్నాడు చూడు. ఇంకొక ఆయన పేరేం పేరు? మోహన్. మోహన్‌తో అంటాడంట, "బ్రదర్ అసలు మా ఇంటికి వస్తారా? రారా అని కూడా అనుకున్నాను. రారనుకున్నాను మా ఇంటికి. మా ఇంటికి రారు అని అనుకున్నాను. కానీ మా ఇంట్లో ఇంత సింపుల్ అయిన వంటకం తినేసిపోయినారు బ్రదర్" అని ఎంత ఆనందిస్తున్నాడు. అంత ఆనందం. అటు కాకుండా మనం పోయి, మేము మేము వీరులము, శూరులము, మాకు నాటుకోడి లేదా? పొట్టేలు లేదా? అంటే అంటే మన శరీరాన్ని ఏం చేస్తున్నాం మనము? సుఖానికి, సుఖానికి లోను చేస్తాం. శరీరానికి సుఖం వచ్చేస్తే నేను అక్కడ మాట్లాడాలంటే ఏం మాట్లాడతాం మనం? మాట్లాడడానికి ఏమి లేదు. ఏమి లేదండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏమంటాడు? ఏ ఇంటికి వెళ్ళినా మీరు వాళ్ళు మీ ముందు ఉంచి ఆహార పదార్థాలు తినండి. అంటే వాళ్ళు స్తోమతను బట్టి ఉంచుతారు. దాన్ని తినేయండి అంటాడు. కానీ ఇక్కడ అనేక మంది ఏం చేస్తున్నారంటే, మాకేం కావాలా? స్పెషల్ కావాలి. గుండుండాదా లేదా? లివర్ ఉండాదా లేదా? అంటే దాని అర్థం ఏంటంటే శరీరాన్ని ఏం చేస్తున్నారు? సుఖానికి అలవరిచినారు. కానీ యేసు ప్రభువు క్రీస్తు శరీరమందు శ్రమపడు. కాబట్టి ఆయన ఏం తిన్నాడో కూడా దీంట్లో రాయలేదు. ఏం తిన్నాడో రాయలేదు. ఆయన ఏం తాగినాడు కూడా రాయలేదు. యూదులు ద్రాక్షారసం తాగుతారు. ఈయన తాగినాడు లేదు. ఒక పెండ్లికి వెళ్ళినాడు కదా నాయన. అక్కడైనా 3 రాతి బాణంలో ఈయన నీళ్ళని మరి ద్రాక్షారసంగా మార్చేసినాడు. కానీ ఈయన తాగినాడా లేదు. అక్కడ కనబడదు మనకు. ఆయన అంత సింపుల్ ఆహారం. వస్త్రాలు ఎన్ని? ఒక బీరువా నిండి ఉండే ఆయనకి? లేదు లేదు. ఒకే ఒక అంగీ నేను. ఆ ఒక్క అంగీతో తిరిగేసినాడు ఆయన. 3.5 సంవత్సరాల పరిచర్య చేసినాడు. అంటే యేసు ప్రభు శరీరాన్ని సుఖపెట్టల. ఆ పక్షమందు క్రీస్తు పక్షమున శ్రమ పడేటువంటి వారు శరీరాన్ని సుఖపెట్టకూడదన్నమాట. నీ శరీరానికి సుఖాన్ని అలవరిస్తే ఆ శరీరము ప్రభు పక్షమున శ్రమలు పొందడానికి ఆ శరీరమే నిన్ను ద్వేషిస్తదన్నమాట. నీ శరీరము నిన్ను ద్వేషిస్తది. నీ శరీరమే నీకు శత్రువుగా మారుతది. నీ కుటుంబస్తులు కాదు నీకు శత్రువులు. నీ శరీరమే నీకు శత్రువు. సువార్తను ప్రకటించనివ్వకుండా నీ శరీరమే అడ్డుకుంటది. అనేక సత్క్రియలు చేయకుండా నీ శరీరమే అడ్డుకుంటది. క్రీస్తు పక్షమున జీవించనివ్వకుండా నీ శరీరమే అడ్డుకుంటది. చివరికి నీకు శత్రువు సాతానుడు కాదు. నీ కుటుంబంలో ఉన్నవారు కాదు. నీ శరీరమే నీకు శత్రువు అన్నాడు. అందువల్ల నేనేమన్నాడంటే క్రీస్తు శరీరమందు శ్రమపడును కనుక అట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకొనుడి. ప్రభువు ఎలాగున శరీరమందు శ్రమ పడ్డాడు, అలాగున నేను కూడా ఈ శరీరమందు శ్రమ పడతాను. సువార్తను ప్రకటిస్తా. ప్రభువు చేసిన క్రియలలో కొదువైన క్రియలను నేను చేస్తా. దాని కొరకు ఎవరైనా నన్ను శత్రువుగా చూసినా పర్వాలా, నాకు శత్రువులు ఏర్పడ్డా పర్వాలా. బాప్తిస్మం పొందిన దినము నాడే నేను ఇలా నిశ్చయించుకున్నా. నేను ఇలాగే ఉంటా. నేను ఇలాగే జీవిస్తా. నా కుటుంబం ఉండాలి నాయన. నా భార్య, నా పిల్లలు ఉండాలి. వాళ్ళ మాటలు ఎప్పుడు వినను నాయన. నేను బాప్తిస్మం పొంది సువార్తికుడైన తర్వాత వాళ్ళ మాటలను నేను వినను. నేను వినను.
ఎందుకంటే నేను సువార్తికుడను. కొద్ది గొప్ప దేవుని యొక్క జ్ఞానం నాకుంది. ప్రభువు జ్ఞానం నాకుంది. కానీ నా కుటుంబంలో ఉన్న వ్యక్తులు నా వాళ్ళే. కానీ ఈ ప్రభువు జ్ఞానం, దేవుని జ్ఞానం వాళ్ళకి లేదు. దేవుని జ్ఞానము లేనటువంటి వారి మాటలను దేవుని జ్ఞానము కొద్ది గొప్ప కలిగిన నేను వినడం న్యాయమా? దేవుని జ్ఞానాన్ని కొద్ది గొప్ప కలిగిన నా మాటలు వాళ్ళు వినడం న్యాయమా? ఏది న్యాయం నాయన? కానీ ఇక్కడ నా భార్య అనుకుంటుంది, నా మాట వినాలి ఆయన, ఆయన నా మాట వినాలి, నా మాట వినాలి అనుకుంటుంది. ఆమె వర్షన్ రైట్ కావచ్చు, ఆమె వర్షను రైట్ కావచ్చు, కానీ నా వర్షన్లో అది రైట్ కాదు. నేను ఆ మాట వింటే నేను ఆమెకు మంచోడిని, ఆమె మాట నేను వినకపోతే నాకు శత్రువు ఎవరా? ప్రత్యక్షంగాను పరోక్షంగాను శత్రువులుగా మారిపోతారు. యేసు ప్రభు వాళ్ళ కుటుంబీకుల మాటలు విన్నాడా? వాళ్ళ కుటుంబీకులు ఎవ్వరి మాటలు వినలేదు. పైపొచ్చి ఆయన ఎత్తుకొనేసాడు, కుమారుడా నేను మీ తండ్రి ఎంత బాధపడుతున్నాడు, పోయే పిచ్చోళ్ళారన్నాడు. పొండి పిచ్చోళ్ళారు. నేను నా తండ్రి పరుల మీద ఉండవలనని మీకు తెలియదా? ఆ మాటలు చూడండి. నేను నా తండ్రి పరుల మీద ఉండాలని మీకు తెలియదా? ఊరికి ఎందుకు నన్ను వెతుక్కొని తిరుగుతున్నారు మీరు అంటారు. కాబట్టి ఆయన చిన్న వయసు నుంచి కూడా ఆయన మాట్లాడిన మాటలు. ఒక ఆయన వచ్చినాడు, ప్రభువా నీ తల్లి నీ సహోదరులు వచ్చి నిన్ను చూడాలనుకుంటున్నారంట. ఆయన ఏమంటాడు, ఆయన ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు? ఏ నిర్మోమాటంగా ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు? ఆ చుట్టూ కూర్చొని వాక్యం ఏంటున్నారు ఎవరినైనా? శిష్యులు కదా. నా తండ్రి చిత్తం ప్రకారం, నా తండ్రి చిత్తములు నెరవేర్చు వీరే నా తల్లి నా సహోదరులు అంటాడు. వాళ్ళకి ఎట్టుంటుంది నాయన? మండదా? వాడు శత్రువులు అయిపోరా? అందువల్ల కదా వాడికి మెంటలు అనింది, వాళ్ళ మెంటలు వాడికి అని అన్నారు. అది శ్రమ. ఈయన వెళ్ళింది వాళ్ళకేం నష్టం కలిగించాలి, ఈయన దేవుని పని చేసుకుంటూ వెళ్తుంది. ఏ కుటుంబంలో మనం ఉన్నామో ఆ కుటుంబంలో మనకు శత్రువులు కావాలి. ఆ శత్రువులు మనం ఏం చేయాలి? ప్రేమించాలి. నీ ఉన్న సంఘములో నీకు శత్రువులు కావాలి, వారిని సహితం ప్రేమించాలి. ప్రేమించడం అనగా ఏంది నాయన? ఇక్కడ ప్రేమించడం అంటే ఏంది నాయన? నీ భార్యే నీకు శత్రువు అయింది అనుకో, ఆమెకేం చేయాలి మనము? ప్రేమించేది అంటే ప్రేమించడం అంటే ఏంది నాయన? ఏం చేయడము కాదు నాయన. అవన్నీ జరుగుతూనే ఉండాలి. అవన్నీ జరిగితే కూడా తిడుతుంటాడు మనల్ని. అవన్నీ సమకూరుస్తుంటే కూడా వాళ్ళ మాటలు వినాలన్నమాట. ఏం చేస్తున్నాడు కానీ అని అంటారు అన్నమాట. ఏం తెచ్చిపెట్టేస్తున్నాడు? ఆ ఇంట్లో మగవాడిని చూడమని, ఈ ఇంట్లో మగవాడిని చూడమని, ఆ మగోడు ఈ మగోడు అంటుంటారు, ఈయన పనికిరాడుతో మాట్లాడుతుంటారు అన్నమాట కదా. బ్రతికినప్పుడు అతని సామర్థ్యము, అతని స్తోమత, అతని కష్టము వేరే ఇంటికి ఏమి పెట్టకుండా ఈ ఇంటికే తీసుకొచ్చి పెడుతున్నా కూడా మాకేం చేసినాడు, మాకేం పెట్టినాడు, మాకేం చేసినాడు, మాకేం పెట్టినాడు. ఇదే పాటనే, ఇది ఒక సినిమా పాటలాగా అనమాట. ఆఖరికి వాడు చచ్చినాడు. ఆ చచ్చినోడు ఏం మేలు చేసినాడు మాకు? బతికినప్పుడు తిట్టడు, చచ్చిన తర్వాత వాడు చచ్చినోడు మమ్మల్ని ఏం ఉద్ధరించినాడు, మమ్మల్ని ఏం ఉద్ధరించాడు. పోషిస్తున్నాము, సంరక్షిస్తున్నాము. కానీ మనం ప్రేమించాలి, శత్రువులు ప్రేమించాలి. అంటే ఏంది ఇక్కడ? శత్రువులు ప్రేమించడం అంటే ఏందంటే వాళ్ళకి సహితం వాక్యాన్ని చెప్పడం, దాన్ని అనుసరించి మనం చేయవచ్చు. అది నాయన ప్రేమించు. భార్య మనకు శత్రువా? నిరంతరం ఆమె వినిపిస్తూనే ఉండాలి. వినకపోని ఆమె కర్మ. వినేసి అంగీకరిస్తే ధన్యురాలు, విని అంగీకరించకపోతే దౌర్భాగ్యురాలు. కానీ మనం ఏం చేస్తున్నాలో, ఎంతోమందికి వాక్యం వినిపిస్తున్నాం, ఆమెకు కూడా వాక్యం వినిపిస్తాం. ఎంతోమందికి వాక్యం వినిపిస్తాం, మన కుటుంబంలో ఉన్న బిడ్డలు కూడా వాక్యం వినిపించాలి. మనం వినిపించాలి. కేవలం తినిపించడమే కాదు, నాన్న వినిపించాలన్నమాట. అలాగనే సంఘంలో సైతము నీవు శత్రువులను ప్రేమించాలి. శత్రువులను సహితం ప్రేమించి సత్క్రియలు చేసి వారికి సహితము సువార్తను అనుభవపూర్వకంగా వినిపించడం. అటు తర్వాత సంఘానికి వెలుపల నశించిన ఆత్మలకు సువార్తను ప్రకటించడం. ఈ క్రమంలో 3 వైపుల నుంచి నీకు శ్రమలు రావాలి. ఈ శ్రమలు ఎందుకు రావాలంటే క్రీస్తు శరీరములో ఉన్నప్పుడు ఏమైనాడు? ఆయన శ్రమ పడ్డాడు. అదే శ్రమలు క్రీస్తు పక్షంలో నాకు రావాలి. క్రీస్తు ఏదైనా చెడ్డ క్రియలు చేసే శ్రమలు వచ్చినాయా? సువార్తను ప్రకటించి ఆయనకి శ్రమలు వచ్చినాయి. ఆయన పక్షంగా నిలిచి సువార్త ప్రకటిస్తే నేను శ్రమలు అనుభవిస్తాను.
ఆ మనస్సును నేను ఆయుధంగా ధరించుకునేస్తాను. కనుక ఎన్ని శ్రమలు వచ్చినా నేను కాంప్రమైజ్ మాత్రం కాను. నేను ఇలాగే సువార్తను ప్రకటిస్తా, ఇలాగే మాట్లాడతా, ఇలాంటి క్రియలే చేస్తా, ఇలాగే జీవిస్తా క్రీస్తులాగా. కాంప్రమైజ్ మాత్రం కాను. ఎవ్వరితో కాంప్రమైజ్ కాను. అందువలన క్రీస్తు యొక్క మనస్సును మనం ఆయుధముగా ధరించేసుకుంటే ఈ స్థిరంగా ఈ క్రైస్తవ జీవితాన్ని ప్రభువుతో కలిసి మనం జీవించగలుగుతాం. ఈ మనస్సే గనక మనకు లేకపోతే, ఏ మనసు? క్రీస్తు యేసు యొక్క మనసు, శ్రమ పడేటువంటి మనస్సు మనకు లేకపోతే, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? శ్రమలు వస్తే ఏం చేస్తాం నాయన? మంచు కాలం నాయన, చల్లగా ఉండదు వాతావరణం. చెంబు నీళ్లు ఒంటి మీద పోసుకుంటే ఏమవుతుంది? ఉలిక్కి పడతాం మనం. చిన్న పిల్లలు, అప్పుడు పుట్టిన బిడ్డలు ఉన్నారు నాయన. అప్పుడు పుట్టిన బిడ్డలను అటు పండబెడతారనమాట. చిన్న శబ్దము, చిన్న శబ్దం వచ్చిన వాళ్ళు నిద్రలో అట్టే ఉలిక్కి పడతారన్నమాట. ఉలిక్కి పడతారు. అలాగే ఈ శ్రమలు అనేటువంటి ప్రభువు యొక్క మనస్సు మనం కనుక కలిగి ఉండకపోతే, చిన్ని చిన్ని శ్రమలు వచ్చినప్పుడు ఉలికి ఉలికి పడతాం మనం. ఏంది, దేవుని కుమారుని కదా నేను, దేవుని సేవకుని కదా, దేవుని బిడ్డను కదా, నాకెందుకు ఇన్ని శ్రమలు, నాకెందుకు ఇన్ని శ్రమలు అంటే, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకుంది. కాబట్టి మనకి ఈ శ్రమలు అవసరం. ఎందుకంటే ఆయన పొందినాడు శ్రమలు. ఈ శ్రమలను మనం కలుగు చేసింది ఎవరినైనా? సాక్షాత్ దేవుడు అన్నమాట. సాక్షాత్ దేవుడు. ఎందుకు ఈ శ్రమలను కలుగు చేసిన? మన మేలు కొరక, మన కీడు కొరక? మన మేలు కొరక అన్నమాట. హెబ్రీ 12వ అధ్యాయం చూడండి. ఇక్కడ అపోస్తులుడైన పౌలు, అపోస్తులుడైన సారీ హెబ్రీ గ్రంథకర్త చెప్పినటువంటి మాటలు చూడండి. హెబ్రీ 12వ అధ్యాయం. ఇక్కడ 5వ వచనం నుంచి కొన్ని వచనాలు అన్నమాట. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితి. ఇప్పుడు ఈయనేమంటాడు? ఈయన ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము అని అంటాడు. 8వ వచనములో, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. 7వ వచనంలో, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుతున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుతున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు అని అన్నాడు. కాబట్టి 10వ వచనం చూడండి ఆయన, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. శిక్షించడం ఎందుకు నాయన? మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలి. అందుకొరకు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తాడు. ఆ శిక్ష మనకు ఎలా అనిపిస్తూ ఉంది? శ్రమలుగా అనిపిస్తూ ఉంది. నేను చాలా చాలా చిన్నప్పుడు, నాకు కొంచెం చిన్న వయసు, పోలీసుల సెలక్షన్ జరుగుతుంది నాయన. సెలక్షన్ జరిగేటప్పుడు ఒక హాఫ్ ఇంచి తక్కువగా ఉండారు అనుకో, ఇప్పుడు ఏం చేస్తారు నేను? ఒక హాఫ్ ఇంచ్ తక్కువ అయితే ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరు పోలీస్ ట్రైనింగ్ పోయిన వాళ్ళని అడగదు. హాఫ్ ఇంచ్ తక్కువ ఉంటే ఏం చేస్తారు నాయన? పంపించేస్తారు. పంపించేస్తారు. అప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తక్కువైతే అప్పటికప్పుడు ఆ హాఫ్ ఇంచి కరెక్ట్ అయ్యేటట్లుగా అదేదో ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నారు చూడండి. అందులో ఒకటి ఏదంటే, ఈ చర్మం ఉంది కదా నా సైడ్లో, ఈ చర్మాన్ని లాగి పట్టుకుంటే ఒకడు కర్రతో కొట్టడం అన్నమాట. అంటే చర్మం సాగితే మనిషి హాఫ్ ఇంచ్ ఎత్తు వస్తాడు. అప్పుడు జరిగింది నేను, ఈ చర్మాన్ని లాగి పట్టుకొని కొట్టడం, ఈ పక్క లాగి పట్టుకోవడం, ముందు లాగి పెట్టి చర్మాన్ని కొట్టడం, ఈ పక్కల వాడు అరవడం అన్నమాట. అరుపులు కేకలు అన్నమాట. నొప్పికి తట్టుకోలేక అరుపులు కేకలు.
ఆ ఎదురుగా వాడు నాయన నిలుచుకొని చూస్తున్నాడు, వాడి కళ్ళలో నీళ్లు గారుతున్నాయన్నమాట. బిడ్డని అలా హింసిస్తూ ఉంటే ఆ తండ్రి కళ్ళలో నీళ్లు గారిపోతుంది. చుట్టూ చర్మాన్ని బట్టి కొట్టినారు. తర్వాత పోయి నిలుచుకుంటే సరిపోయినాడు వాడు. సరిపోయినాడు. సెలెక్ట్ అయిపోయింది. ఆ బిడ్డ సెలెక్ట్ కావడానికి ఇన్ని శ్రమలు పడ్డాడు. దాన్ని తండ్రి చూస్తూ ఉన్నాడు, దానికి సమ్మతించినాడు ఆ తండ్రి. బిడ్డ యొక్క అభివృద్ధి కొరకు ఆ బిడ్డ శ్రమ పడాలి అని తండ్రి కోరుకుంటాడన్నమాట. సుఖపడేటువంటి ఏ కుమారుడు వాని భవిష్యత్తు బాగుండదు నాయన. సుఖపడాలి, సుఖాన్ని పొందాలి అనుకున్నటువంటి ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా భవిష్యత్తు వాళ్ళకి క్షేమంగా ఉండదన్నమాట. శ్రమలు పొందేటువంటి పిల్లలు వాళ్ళు అభివృద్ధి చెందిపోతారు. చూడండి, చిన్నప్పుడు సోమరేని వాడు పెద్దవాడైన పేదవాడగును అనేటువంటి ఒక సామెత ఉంది. చిన్న వయసులో అంటే 25 సంవత్సరాలకు లోపల అతడు ఒక పని నేర్చుకోవాలి, ఆ పని చెయ్యాలి. పని నేర్చుకోకుండా సోమరైపోతే, సుఖానికి అలవాటైపోతే, సమయానికి తినడము, అక్కడ తినడము, ఇక్కడ తినడము, ఎక్కడెక్కడో తినేయడము, ఎక్కడెక్కడో పండుకొని నిద్రపోవడం. తినడము నిద్రపోవడం. భవిష్యత్తు ఎలా బాగుంటుంది? ఎందుకంటే సుఖము, శరీరానికి సుఖాన్ని ఇవ్వడం వలన ఆ శరీరము ఆ దేనికి పనికిరాదు అనమాట. వాని భవిష్యత్తు పురుషులైనా స్త్రీలైనా అంధకారం అయిపోతుంది. చివరి వరకు కూడా ఎవరు పెడతారు తినడానికి? చివరి వరకు కూడా ఎవరిస్తారు బ్రతకడానికి? తన శరీరముతో తాను పని చేసుకోవాలి. శరీరాన్ని సుఖపెట్టిన వాడు ఆ శరీరంతో పని చేయడానికి ఇష్టపడ్డాడు. పని చేసేటువంటి వాడు సోమరిగా ఉండడు. సోమరిగా ఉన్నవాడు పని చేయడు అనమాట. పని చేయడం అనగా శ్రమ పడ్డం. ఒక పొలం పని చేస్తే ఎంత చెమట కక్కుతుంది తెలుసు శరీరం. ఒక పొలం పని చేసి బయట వస్తే ఎంతో చెమట శరీరం నుంచి స్రవిస్తుంది అన్నమాట. ఎంతో శ్రమ పడితే వానికి ఫలితం అన్నమాట. అవునైనా? కాబట్టి ఎవరైనా కష్టపడి పని చేస్తున్నారా, శ్రమపడి పని చేస్తున్నారా, వారు క్షేమంగా ఉంటారు. సోమరితనం వేసి సుఖానికి అలవాటు పడ్డారా, వాళ్ళు పూర్తిగా కడు బీద వాళ్ళుగా మారిపోతారు. చూడండి, అందువలన శ్రమ పడడం అనున్నది అది నీ శరీరానికి మంచిది, నీ ఆత్మకు సహితము మంచిది అనమాట. సుఖపడడం అనున్నది నీ శరీరానికే మంచిది అని అనిపిస్తుంది అనమాట. ఆ శరీరం కూడా పాడైపోయింది. మేము న్యూట్రిషన్కి పోతుంటాం. ఆడ ఒక మిషన్ మీద నిలబడుకొని అటు పట్టుకుంటే నేను ఆ మిషన్ అన్ని లెక్కలు చూపిస్తుంది అన్నమాట. లెక్కలన్నీ చూపిస్తుంది. నేను వయసు ఎంత, ఒక అమ్మాయిని అడుగుతుండే వయసు ఎంత, 22 సార్ అని. ఆమె వెయిట్ 54 సంవత్సరాలు చూపిస్తుంది. వెయిట్ 54 సంవత్సరాల వెయిట్, వయసు ఏమో 24 సంవత్సరాలు. అది నాయన ఎందుకు అంత వెయిట్ వచ్చిందో? సుఖం నాయన, సుఖం. ఏ పని శరీరం చేయి, నేనేంది పని చేసేది. కొంతమంది నేను ఫీలింగ్ చూడండి, నేనేంది నేను పోయి పని చేయడం, నేను పని చేయడం. నన్ను ఏమనుకున్నారు? అసలు ఏమనుకోవాలి? కలెక్టర్ అనుకోవాలన్నా, ముఖ్యమంత్రి అనుకోవాలన్నా, ప్రధానమంత్రి అనుకోవాలన్నా, వాడు సహితం తీరిక లేకుండా రాత్రంతా మేలుకొని ఉన్నాడు ప్రధానమంత్రి. పాకిస్తాన్ మీద యుద్ధం ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడైనా చిన్న ప్రాబ్లం అయితే ఎవరికి చెడ్డ పేరాడా? రాత్రంతా మేలుకొని చూస్తున్నాడు, ఏం జరుగుతుంది. మన వాళ్ళని చంపినట్టు అమ్మాయి అనుకుంటున్నాడు. కాబట్టి ప్రధానమంత్రి అయినా అతడు చేయవలసిన పనులను అతడు చేసుకుంటాడు. నేనేంటి పని చేసేదంటే నేనేది యేసు ప్రభు అనుకున్నాడు, నేనేది పని చేసేదని ఆయన అనుకోలే. నేనేది ఈ పని చేసేది, నేనేది ఆ పని చేసేది అంటే ఎప్పటికి పనే చేయరండి. ఎప్పటికి పనే చేయకపోతే వాళ్ళు ఏమైపోతారు నాయన? పురుషులైనా స్త్రీలైనా బీద వాళ్ళు కాదు, కడు బీద వాళ్ళు అవుతారు. కడు బీద వాడు అంటే దాని అర్థమైంది నాయన, తన శరీర అవసరాలు తీర్చుకోలేరు, తన గర్భవాసంలో ఉన్న పిల్లలు పుట్టిపోయి వాళ్ళు అష్టదరిద్రులు అయిపోతారు. వాళ్ళు అష్టదరిద్రులు అయిపోతారు. అందువలన పని చేయడం అనేది, శ్రమ పడడం అనేది ఒక ఆశీర్వాదం, అది ఒక దీవెన అన్నమాట. నీవు శ్రమ పడితే నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నీవు శ్రమ పడితే
నీ శరీర అవసరాలు తీర్చబడతాయి. నీవు శ్రమపడి నీ శరీర అవసరాలు తీర్చుకుంటూ ఉండగా అనేకుల మధ్యన నీకు గౌరవం ఏర్పడుతుంది. నువ్వు ఏ పని చేయకుండా సోమరిగా ఉంటే నీ శరీర అవసరాలు నిన్ను వెక్కిరిస్తాయన్నమాట. నీ శరీర అవసరాలు నిన్ను వెక్కిరిస్తే నీవు కడుబీద వాడుగా మారిపోతే చుట్టూ ఉండే వాళ్ళ మధ్యన గౌరవం ఉందా నాయన? గౌరవం ఉందా? అడుక్కు తినేవాళ్ళు వస్తుంటారనమాట. అడుక్కు తినేవాళ్ళు వస్తున్నారు. అటు చూస్తాం మనం. నడవలేని ముసలివాడైతే ఒక ₹2 అది మనమేమి 200 ఇచ్చి పంపేవాడికి ఒక ₹2 ఇస్తావు అన్నమాట. వీలు పడితే ఒక ₹5 లేదంటే ₹10. వాడు 2000 3000 జేబులో పెట్టి పోనాయన అని అనుమానం. అడుగు తినేవాడు వచ్చిన. అలాగే ఒకడు బాగా నడుచుకుంటూ వచ్చి అయ్యా అమ్మ అన్నాడు అనుకో, ఏమంటాం మనం? ఏం బుద్ధి ఉండదా? పని చేసుకొని బతకూడదు అని అంటాం. పని చేసుకొని బతికే అని అంటాం. ఈ మధ్య అడుక్కోవడం కూడా ఒక స్టైల్ అయిపోయింది. అడుక్కోవడం స్టైల్. మీరు చూడండి, కండక్టర్లు కదా డబ్బులు పెట్టుకొని వస్తారు వేళ్ల మధ్యలో. ఏం తెలిసింది అదే, వాళ్ళని పక్కింటి వాళ్ళు ₹10 ఇచ్చినారు, జాగ్రత్త ₹5గా నీ పోతావు నువ్వు అని వార్నింగ్ల కోసం అన్నమాట. వార్నింగ్లు ఇస్తే వచ్చి అడుగుతుండేవాడు కూడా. కానీ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని మనం కూడా ఆలోచన చేస్తాం. ఏమే అట్టుండవు, పని చేసుకొని బతుకొని అంటాం. అందువల్ల పని చేయడం అనేది, శ్రమ పడడం అనేది ఒక ఆశీర్వాదం. సోమరితనం అనేది సుఖాన్ని శరీరానికి సమకూర్చడం అనేది అది అష్ట దరిద్రానికి మూలం అన్నమాట. కనుక యేసు ప్రభు కొంతకాలం భూమి మీద ఉన్న ఆయన శరీరం మందు శ్రమ పడ్డాడు. దేనికోసము? సువార్తను ప్రకటించడం కోసం. సువార్తను ప్రకటించడం వలన ఎవరికి లాభము? ఆయనకి లాభమా? వినేవాళ్ళకి లాభమా? ఎవరికి లాభం నాయన? వినేవాళ్ళకి లాభమా? ఆయనకి లాభమా? ఆయనకి లాభం. ఆయన స్వస్థతలు చేస్తే ఈయనకి లాభమా? స్వస్థత పొందిన వాళ్ళకి లాభమా? ఆయన దయ్యాలు వెళ్ళగొడితే ఈయనకి లాభమా? వాళ్ళకి లాభమా? ఆయన చనిపోయిన వాళ్ళని లేపితే ఈయనకి లాభమా? ఆయన వాళ్ళకి లాభమా? ఈయనకేమైనా లాభం ఉందా? ఆయన సువార్తను ప్రకటిస్తే వినేవాళ్ళకు. కాబట్టి ఆయన ఇతరులకు మేలు కలిగే విధంగా, ఇతరులకు మేలు చేసే విధంగా సువార్తను ప్రకటించి అనేక సత్క్రియలు చేసి అనేక శ్రమలను ఆయన అనుభవించినాడు. కనుక సంఘంలో ఉన్నటువంటి మనము క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి అనంటే క్రీస్తు శరీరమందు శ్రమపడను అట్టి మనస్సును మనము కూడా ఆయుధముగా మనం ధరించుకోవాలి. నేను శ్రమపడాలి. నీవు సువార్థికుడువా? శ్రమపడాలి. చివరిలో ఈ లేఖనం చూడండి, ఆయన తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు ఇలా సెలవిచ్చినాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. పౌలు చెప్పిన ఈ మాటలు చూడండి. తిమోతితో ఇలా చెప్పినాడు, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. సువార్తను ప్రకటించేవాడు సహితము ఏం పొందాలంటాడు? ఈడ శ్రమలు పొందాలి. అలాగే సంఘములో ఉన్న వ్యక్తులైనా సరే శ్రమలు పొందాలండి. క్రీస్తు పక్షముగా నిలిచి క్రీస్తు చేసిన క్రియలను, కొదువైన క్రియలను క్రీస్తు కొరకు చేసి ఆ క్రియల మూలముగా నీ వారి నిన్ను శ్రమ పరచాలి. నీ సంఘములో ఉన్న వారి ద్వారా కూడా నీకు శ్రమలు రావాలి. నీవు శ్రమ పడాలి. ఈ శ్రమలలో ఏం జరుగుతుంది నాయన? ఈ శ్రమలలో విధేయతను మనం నేర్చుకుంటాం. ఈ శ్రమలలో ఓర్పు వస్తుంది. ఈ శ్రమలలో సహనం వస్తుంది. ఈ శ్రమలలో దీర్ఘశాంతం వస్తుంది. ఈ 4 స్వభావాలు విధేయత, విధేయత, ఓర్పు, సహనము, దీర్ఘశాంతం, ఈ 4 స్వభావాలు దైవ స్వభావాలు. ఇవి నీ వ్యక్తిత్వంలోనికి చేరితే వాటి వలన మరిన్ని దైవ స్వభావాలు సంపాదించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందువలన సంఘంలో ఈ శ్రమలు పొందాలి. మనం క్రీస్తుతో పాటు శ్రమలు అనుభవించడానికి దేవుడు మన సంఘంలో పిలిచినాడు. కాబట్టి ఫిలిప్పీ 1వ అధ్యాయం 30వ వచనంలో ఆయన చెప్పిన విధంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. ఇది ఒక ఆశీర్వాదం అన్నమాట. క్రీస్తు యేసునందు విశ్వాసం అనేది ఒక ఆశీర్వాదం. క్రీస్తు పక్షమున శ్రమ పడటం అనేది కూడా ఒక ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని సంఘములో మనం సద్వినియోగం చేసుకుంటే, ప్రభువుతో కలిసి ఈ శ్రమలను అనుభవించడానికి మనం నేర్చుకుంటే
ఈ శ్రమలు ఎంతకాలం ఉంటుంది నాయన? శరీరంలో ఉన్నంత కాలం ఉంటుంది. శరీరాన్ని విడిచిన తర్వాత ఈ శ్రమలు లేవు. ఈ శరీరాన్ని విడిచేసరికి మనము క్రీస్తు యొక్క గుణలక్షణ స్వభావాలను మన వ్యక్తిత్వంలోని చేరవేసుకుంటాం. శరీరంలో ఉన్నప్పుడే క్రీస్తు యొక్క స్వభావాలు, క్రీస్తు యొక్క గుణాలు, క్రీస్తు యొక్క లక్షణాలను శ్రమల ద్వారా మన వ్యక్తిత్వంలోని చేరవేసుకుంటాం. ఆయుష్కాలం పూర్తయింది. దేవుడు కనికరించినాడు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మనం జీవించినాం. ఆయుష్కాలం పూర్తయింది. ఇకను శరీరం మనతో ఉండదన్నమాట. 60 ఏళ్ళు దాటగానే నాయన శరీరం మనకు సహకరించదు. నాయన పరిగెత్తాలని ఆశ ఉంటుంది. 60 ఏళ్ళకి పైన ఎవడు నేను పరిగెత్తాడా? కానైనా చాలా దూరం నడవాలని ఆశ ఉంటుంది. 70 ఏళ్ళకి పైన ఎవడు నడుస్తాడు? నేను నడవడం మొదలు. తినేయాలని ఆశ ఉంటుంది. 80 ఏళ్ళ వయసులో ఏం తినేది నేను? 60 ఏళ్ళ వయసులో తింటేనే అరగడం వల్ల 70 ఏళ్ళ వయసులో 80 ఏళ్ళ వయసులో ఏం తినేది? ఏదో చేసేయాలనిపిస్తుంది. ఏదో చేసేయాలనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు పని చేస్తే ఆయాసం వచ్చేస్తుంది, గస వచ్చేస్తుంది. ఏం చేయలేడు. కనుక శరీరము అది ఉంది. దాని కాల పరిమితి పూర్తయ్యేసరికి శరీరంలో ఉన్నటువంటి నేను క్రీస్తు పక్షము శ్రమలను అనుభవించి సువార్తను ప్రకటించి అలాగే సత్క్రియలను చేసి అనేక శ్రమలను అనుభవించి క్రీస్తులో ఉన్న విధేయతను నా వ్యక్తిత్వంలోని చేర్చుకొని, ఓర్పు, సహనము, దీర్ఘశాంతాన్ని నా వ్యక్తిత్వంలోని చేర్చుకొని క్రీస్తు యొక్క మహిమలోనికి నేను రూపాంతరం చెందితే నా శరీరము నన్ను విడిచిన, లేక నేను నా శరీరాన్ని విడిచిపెట్టిన, నా కుటుంబాన్ని విడిచిపెట్టేసిన, నా కుటుంబీకులు నన్ను మరిచిపోయినా ఆ ప్రభువుని నేను మరవల. శరీరంలో ఉన్నప్పుడు కదనైనా ప్రభువుని నేను మరవల. ఆయన పక్షమున శ్రమలు అనుభవించిన ఆయన నన్ను మరవడు. నా తండ్రిని నేను మరవల, ఆయన నన్ను మరవడు. నాలో ఉన్న పరిశుద్ధాత్మను నడిపించిన పరిశుద్ధాత్మ నేను మరవల, ఆయన నన్ను మరవడు. శరీరాన్ని విడిచిన తర్వాత వాళ్ళు మన కోసం వెయిటింగ్ అన్నమాట. శరీరంలో ఉన్నప్పుడు మా కోసం ఎంత ప్రయాసపడ్డావు నువ్వు. మనం శరీరాన్ని విడిచి వచ్చినావు నాయన. వాళ్ళు మనవాళ్ళందరూ కూడా శరీరాన్ని దగ్గర ఏం చేస్తుంటారు? వాళ్ళు ఏడ్చే పని, ఇంకేం పని లేదు నాయన. శరీరాన్ని వదిలిపోయిన తర్వాత ఏమి ఏడవాలి నాయన? ఏమని ఏడవాలి? మమ్మల్ని వదిలేసిపోయినాడని ఏడుస్తాడు కానీ ఆ పోయినోడు ఎంత బాగున్నాడా బాగలేదు అని ఇట్టి ఆడవడం లేదు నాయన. ఒక అమ్మాయికి పెళ్లి చేస్తాం, అత్తగారింటికి వెళ్తుంది. మనము ఆ బిడ్డను విచారిస్తాం. ఏమని విచారిస్తాము? మీ అత్త నిన్ను బాగా చూస్తుందా? మీ మామ బాగా చూస్తాడా? నీ భర్త బాగా చూస్తాడా? మీ ఆడబిడ్డలు బాగా చూస్తారా? ఇవన్నీ విచారిస్తాం మనం. అవన్నీ బాగున్నాయంటే ఆనందం వాళ్ళకి. ఎవరు బాగా చూడాలంటే వీళ్ళకి కన్నోళ్ళకి ఎట్టుంటుంది నాయన. వాడు చచ్చిపోయినాడు, ఒకడు పోయిన తర్వాత వెళ్ళిపోయినాడు. ఆ పోయినోడు బాగున్నాడని కదా చూడాలి. ఎట్టో పోయినాడు ఆయన, పోయినోడు బాగున్నాడా బాగలేదని చూడాలి. ఆ పోయినోడు బాగుండాలంటే ఏం చేసి ఉండాలి? అతడు పురుషులైన స్త్రీలైనా క్రీస్తు మహిమను పొంది వెళ్ళిపోయినాడు. ఆ వెళ్ళిపోయితే క్రీస్తు మహిమను పొంది వెళ్ళిపోయితే కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆదరణ. అబ్బా మా ఓడు నరకం పోడు కదా, పరలోకం ఖాయం. ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నప్పుడు ప్రభు పక్షాన శ్రమ పడ్డాడు. ఆమె శరీరంలో ఉన్నప్పుడు ప్రభు పక్షాన శ్రమ పడింది. వాళ్ళు క్రీస్తు యొక్క మహిమను 30% సంపాదించుకొని ఉన్నారు. వాళ్ళు క్షేమకరంగా వెళ్ళిపోయారు. వాళ్ళు మోసపోవాలి, వాళ్ళు అన్యాయస్తులుగా అన్యాయం అయిపోవాలి, వాళ్ళు బాగుండాలి. వాళ్ళ కోసం ఏడవాలి. ఇంకా మమ్మల్ని వదిలేసిపోయినామని ఏడుస్తారు. ఎందుకో ఇంకా సంపాదించి పెట్టకుండా వెళ్ళిపోయినది. కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎట్టున్నారని చూడాలి. మనం ఎవరైనా ఊరికి వెళ్ళిపోతారు. ఊరికి పోయిన తర్వాత అడుగుతాం, ఎట్టుండవు, వెళ్ళిపోయినావు, బాగుండవో బాగలేదని అడుగుతాం. చచ్చిపోయిన వాడిని గురించి ఎవరు ఆలోచించారు? బాగుండారో బాగలేదని ఆలోచించారు. అందువలన మనం శరీరంలో ఉన్నప్పుడే ప్రభువుతో కలిసి శ్రమలు అనుభవించి ఈ శరీరానికి ఉన్న ఆయుష్కాలం పూర్తి అయ్యేసరికి క్రీస్తు మహిమను 30%, 40%, 50% సంపాదించుకుంటాం. శరీరాన్ని మనం విడిచిన శరీరం మనల్ని విడిచేసి మనము శరీరాన్ని నుంచి వెడలి బయట వస్తే అదనైనా మన వాళ్ళు ఉండాలి. మన వాళ్ళ దగ్గరికి నడిపించడానికి దూతలు వస్తారన్నమాట. వాళ్ళు మనల్ని పాతాళ లోకంలోకి తీసుకుపోతారు. అక్కడ విశ్రాంతి స్థలం ఉంది. అక్కడ ఎవరు ఉండాలంటే మన పితరుడు అబ్రహాం ఉన్నాడు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఆడే ఉన్నారు. వాళ్ళతో మనం కలుసుకుంటాం. శరీరం ఉన్నప్పుడు ఏ అబ్రహాము విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలనుకున్నామో ఆ అబ్రహాం నాడు చూస్తాం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలనుకున్నాము. సంఘంలో ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. వాళ్ళు అపోస్తులు ఆడున్నారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఆడున్నారు. మన క్రమంలో మనం అక్కడికి వెళ్ళినాము. మనమందరం కూడా ఒక తండ్రి బిడ్డలు విశ్రాంతి స్థలంలో ఉన్నాం. ప్రభువు వచ్చేంతవరకు వెయిటింగ్.
ప్రభు వచ్చినారు, మనం వస్తాం తీర్పులోకి. ఆయన మనల్ని క్రియలు చూస్తాడు. మన క్రియలు 30-40% అనుకుంటే మనతో పాటు ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. మన భవిష్యత్తు క్షేమకరం. మనం దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మహిమను పొందుతాం. మనల్ని బట్టి పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసుని జ్యేష్ఠ కుమారుడుగా చేస్తాడు. దేవుని యొక్క సంకల్పం మన ద్వారా నెరవేర్చబడతాయి. మనం ధన్యులమవుతాం. నేను దయచేసి ఈ మాటలు ఆలోచన చేయండి. మళ్ళీ మనం వచ్చే శుక్రవారం కలుసుకున్నప్పుడు ఈ శ్రమలను గురించి మరింత స్పష్టంగా తండ్రి అయిన దేవుడు మనకు నేర్పించాలని, ఈ శ్రమలను అనుసరించి మనం జీవించి క్రీస్తు మహిమను పొందడం ఎంత గొప్ప భాగ్యమో అనే సంగతులు మనం నేర్చుకున్నాము. టైం ఈజ్ ఓవర్. చివరిగా ప్రార్థన చేసుకుందాము. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా నాయన, మీ మహా కనికరాన్ని బట్టి సంఘములో ఉన్న మీ పిల్లలమైన మేమందరము కూడా మీ కుమారుని యొక్క మహిమలోనికి రూపాంతరం చెందే విధముగా అనేక సంగతులతో మమ్మల్ని మీరు సత్కరిస్తూ ఉన్నందుల కొరకు మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. క్రైస్తవ జీవితాన్ని సంపూర్ణంగా గ్రహించడానికి మీ కుమారుని యొక్క మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కుమారుని యొక్క మనస్సును మేము కలిగి మీ కుమారుని పక్షముగా మేము నిలిచి మీ కుమారుడు పొందిన శ్రమలలో పొదువైన శ్రమలను మేము అనుభవించి తండ్రి, మీ కుమారులో ఉన్న శ్రేష్టమైన గుణలక్షణ స్వభావాలను మా వ్యక్తిత్వంలోనికి చేరవేసుకొని ప్రభువు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందే విధంగా మరింత మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము చేరి వచ్చినప్పుడంతా అమూల్యమైన మాటలను మీరు మాకు నేర్పిస్తూ ఉండగా ఈ మాటలను లక్ష్యం ఉంచి తండ్రి, ఈ మాటలను అనుసరించి కుటుంబంలో ఉన్న, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న ఈ మాటలను అనుసరించి మేము నడుచుకోవడానికి మరింత ప్రభువు పట్ల విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన మన్నించమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. ఈ క్లాసుల వలన సంఘములో సువార్తలు తయారవుటకు మరింత కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సంఘము ద్వారా అనేక ప్రాంతాల్లో నశించిన ఆత్మలకు రక్షణ కలిగే విధముగా సువార్తను ప్రకటించే విధముగా సంఘముల సువార్తలను మీరు తయారు చేయదులని కూడా వేడుకుంటున్నాను నాయన. మీ చిత్తాన్ని బట్టి సంఘమును, సంఘ కార్యక్రమాలు దీవించండి తండ్రి. అన్ని విషయాలలో మీ కాపుదలను మాతో ఉంచుదురని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను కనికరించి దీవించుదురని, తిరిగి మీ సమూహంలోని చేరి వచ్చేంతవరకు క్షేమాన్ని మాకు కలుగు చేయదురని, ప్రతి బిడ్డను దీవించి జ్ఞాపకం ఉంచుకుందురని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.